అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి ఒక కొత్త సిరీస్ మొదలు పెట్టబోతున్నాము. ఈ నెల అంతా కూడా ఈ దేని గురించి అయితే బోధించబోతున్నానో ఇది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. మీ జీవితంలో కొన్ని తీర్మానాలు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది అన్నమాట. ఈ వాక్యము వింటున్నప్పుడు గమనించండి, దేవుడు ఇప్పుడు మనం కొన్ని నిమిషాల క్రితం మనం బర్త్డేస్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరినీ నుంచోబెట్టాము, ప్రార్థన చేసినప్పుడు నేను ప్రతిసారి అంటాను, దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళ జీవితంలో నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేస్తుంటాను చేసినప్పుడల్లా. ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తం అయి ఉన్నది. నీ కొరకు అవ్వచ్చు, నా కొరకు అవ్వచ్చు, ప్రతి మానవుడికి కూడా దేవుడు ఒక చిత్తము కలిగి ఉంటాడు. ఆ చిత్తము కలగడమే మనము ఆశీర్వాదకరమైనటువంటి జీవితము మనము జీవించడం అన్నమాట. సో ఇటువంటి ఆశీర్వాదంలో జీవించాలంటే, ఈ వాగ్దానాలు మన జీవితంలో స్థిరపరచబడాలంటే, ఒక వైపునేమో దేవుడు చేయాల్సిన కార్యం ఉంటుంది, ఇంకొక వైపేమో మానవుడు చేయాల్సినటువంటి కార్యము ఉంటుంది అన్నమాట. దేవుడు ఆయన కృప ద్వారా అనేక విషయాలు నీ కొరకు, నా కొరకు ఆయన ప్లాన్ చేసింది ఉంటుంది, తయారు చేసినది ఉంటుంది, మన జీవితంలో నెరవేర్చబడాలి అని కోరుకునేది ఉంటుంది. కానీ వేరే వైపు మానవులుగా మనము తీసుకోవాల్సినటువంటి తీర్మానాలు మనము తీసుకోలేదనుకోండి, నడవాల్సినటువంటి విధానములో, జీవించాల్సినటువంటి విధానములో మనము జీవించకపోతే ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడదనమాట. ఇప్పుడు సంవత్సరానికి మనకి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు, నెల కూడా దేవుడు వాగ్దానాలు ఇచ్చుకుంటూ వచ్చేటప్పటికి ఏదైతే సంవత్సరంలో ఇచ్చాడో వాగ్దానము, ఆ వాగ్దానము నెరవేర్చబడడానికి నెల కూడా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. కానీ దాని ప్రకారము మనం అనుభవించాలంటే మనము చేసుకోవాల్సినటువంటి కొన్ని క్రియలు, లేకపోతే పనులు, లేకపోతే తీర్మానాలు కూడా ఉంటాయంట. అందరికి అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో మనము ఈ నెలంతా కూడా అటువంటి విషయాలు నేను బోధించాలని కోరుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రతిదీ కూడా ఆత్మలోకము, లేకపోతే ప్రతిదీ కూడా ఆత్మీయ విషయాలు అని, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడడం చాలా ముఖ్యము, పరిశుద్ధాత్మ అన్ని భాషల్లో మాట్లాడడం చాలా ముఖ్యము, ఉపవాసం ఉండడము చాలా ముఖ్యము. ఈ అన్నీ చేసిన తర్వాత మన తీర్మానాల్లో మనము మార్పు కనిపించలేదనుకోండి, మన జీవితాల్లో నిజమైనటువంటి మార్పు కనిపించదన్నమాట. అద్భుత కార్యము చూడొచ్చు, ఒక నిమిషము మన జీవితం మార్చబడినట్టు కనిపించవచ్చు, ఒక వారము, 2 వారాలు, 2 నెలలు కూడా మార్చబడినట్టు అనిపించవచ్చు. కానీ నిజముగా మన జీవిత కాలము ఆ మార్పు మనం అనుభవించాలి అంటే, నిజమైన ట్రాన్స్ఫర్మేషన్, ఆ రూపాంతరము చూడాలంటే ఆ మార్పు మన లోపల నుంచి రావాలి. అప్పుడు మనము సరి అయిన తీర్మానాలు తీసుకుంటాము, దేవుని మహిమ కొరకు మనము జీవించడం జరుగుతుంది. నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, సో ఈరోజు నేను దైవికమైనటువంటి సహవాసములో ఉన్న ఆశీర్వాదము గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఓకే, ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్లీ అసోసియేషన్స్, దైవిక సహవాసములో ఉన్నటువంటి ఆశీర్వాదము గురించి మాట్లాడాలనుకుంటున్నాను. గమనించండి, ద రైట్ పీపుల్ కెన్ మూవ్ యూ టువర్డ్స్ గాడ్స్ డెస్టినీ వైల్ ద రాంగ్ పీపుల్ కెన్ కీప్ యూ అవే ఫ్రమ్ యువర్ గాడ్ గివెన్ డెస్టినీ. సరి అయిన వ్యక్తులు మిమ్మల్ని మీ గమ్యం వైపు నడిపిస్తారు, అయితే తప్పుడు వ్యక్తులు మిమ్మల్ని మీ గమ్యం నుండి దూరంగా ఉంచుతారు. హల్లెలూయా. సరి అయిన వ్యక్తులు అనండి అందరూ. సరి అయిన వ్యక్తులు ఏం చేస్తారంట, దేవుడు నీకు పట్ల ఉన్నటువంటి గమ్యము దగ్గరికి చేర్చడానికి వాళ్ళు సహాయం చేస్తారన్నమాట, సహాయపడతారు. కానీ ఎప్పుడైతే సరి అయిన వ్యక్తులకు లేరో నీ జీవితంలో, తప్పుడు వ్యక్తులు వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, ఆ గమ్యము నుంచి నిన్ను దూరము చేస్తారంట. సామెతలు 13వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదాం, చూడండి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. హల్లెలూయా. చూడండి, జ్ఞానులతో సహవాసము చేసినప్పుడు మనం ఏమవుతామంట, జ్ఞానులు అవుతామంట. కానీ మనము మూర్ఖులతో సహవాసము చేసామనుకో మనం ఏమవుతాము, చెడిపోతాం, మూర్ఖులుగా మనము జీవించడం మొదలు పెడతాం అన్నమాట. సో ఎవరితో అయితే మనము సహవాసము చేస్తున్నామో, గమనించండి, కేవలము ఎవరికి ప్రార్థన చేస్తున్నామో అని లేదు, సహవాసము గురించి. దేవునితో సహవాసము చాలా ముఖ్యము, అదేమి తక్కువ చేయట్లేదు. దేవునితో సహవాసము చేసిన తర్వాత మన జీవితంలో మానవులతో కూడా సహవాసము చేస్తూ ఉంటాము.
ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే దేవునితో నువ్వు ప్రార్థన చేయొచ్చు, సహవాసం చేయొచ్చు, కానీ నువ్వు నీ కళ్ళిప్పినంతసేపు ఎవరితో సహవాసం చేస్తున్నావు? మానవులతో చేస్తున్నావు. సో సరి అయిన మానవులతో నీకు సహవాసము లేదనుకో, అది నిన్నే మార్చేస్తుందంట. జ్ఞానులతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఇంకా జ్ఞానములో ఎదుగుతావంట, కానీ మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమవుతుంది? ఆ మూర్ఖత్వమే ఎక్కువ అవుతుందంట నీ జీవితంలో. అర్థమవుతుంది కదా అందరికీ? ఓకే, గమనించండి. సో ఇప్పుడు ఈ సహవాసాల గురించి మొన్న ఒక ప్రిన్సిపల్ గురించి చదివాను. ఎలివేటర్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని సైకాలజిస్ట్. అంటే ఎలివేటర్ అంటే మనకి బిల్డింగ్స్లోకి వెళ్ళినప్పుడు లిఫ్ట్స్ ఉంటాయి కదా, అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్లో. లిఫ్ట్ని ఎలివేటర్ అన్నప్పుడు ఎలివేటర్ ప్రిన్సిపల్ అంటారు. ఎలివేటర్ ప్రిన్సిపల్ ఏంటంటే, నువ్వు ఒక లిఫ్ట్లోకి వెళ్ళినా, ఎలివేటర్లోకి వెళ్ళినా నువ్వు ఏ బటన్ నొక్కక్కర్లేదు, కానీ ఎవరితో అయితే నువ్వు నుంచుంటున్నావో దాన్ని బట్టి పైకన్నా వెళ్తావు, లేకపోతే కిందకన్నా వెళ్తావంట. నీ జీవితంలో కూడా ఎలివేటర్ ప్రిన్సిపల్ గురించి ఎందుకు మాట్లాడతారంటే, నీ జీవితంలో కూడా నువ్వు ఎవరితో అయితే సహవాసము చేస్తావో, నువ్వు ఏదో తప్పు చెయ్యక్కర్లేదు, నువ్వు ఏదో మంచి చెయ్యక్కర్లే, నువ్వు వాళ్ళతో సహవాసము చేస్తున్నందుకు, వాళ్ళతో నుంచున్నందుకు, వాళ్ళతో కూర్చున్నందుకు, వాళ్ళతో నడుస్తున్నందుకు ఏమవుతుంది? వాళ్ళు నిన్ను పైకన్నా తీసుకెళ్తారు, లేకపోతే కిందకన్నా తీసుకెళ్తారన్నమాట. అర్థమవుతుందా? సో మొట్టమొదటిగా ఎటువంటి వ్యక్తులతో మనం సహవాసము చెయ్యకూడదో గమనిద్దాం అనమాట. ఓకే, ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. సహవాసము చెయ్యకూడనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడదాం. నంబర్ 1, అ గాసిప్, గుసగుసలాడేవారు. ఓకే, Proverbs chapter 20 and verse 19. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనము. యా. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరబోతుల జోలికి పోకుము. హల్లెలూయా. మళ్ళీ లాస్ట్ పార్ట్ చదవండి. వదరబోతుల జోలికి పోకుము. వదరబోతుల జోలికి పోకుము అని ఉంది. అంటే వాళ్ళ జోలికే వెళ్ళొద్దంట, వాళ్ళ దగ్గరికే వెళ్ళొద్దాం అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఇంగ్లీష్లో కూడా ఎలాగుంటుంది అంటే చూడండి, హీ హూ గోస్ టు అబౌట్ ఎ టేల్ బేరర్ రివీల్ సీక్రెట్స్, దేర్ ఫోర్ డు నాట్ అసోసియేట్. అందరూ డు నాట్ అసోసియేట్ అనండి. డు నాట్ అసోసియేట్ విత్ ద వన్ హూ ఫ్లాటర్స్ విత్ హిస్ లిప్స్. ఎందుకు వాళ్ళ జోలి దగ్గరికి వెళ్ళకూడదు? ఎందుకు వాళ్ళ జోలి దగ్గరికి వెళ్ళకూడదు అంటే, వాళ్ళు మాట్లాడే మాటల్లో నువ్వు విశ్వసించలేవు. వాళ్ళు అనుకూలముగా ఉన్నటువంటి పరిస్థితి బట్టి, వాళ్ళ అనుకూలత బట్టి వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. సత్యము మాట్లాడరు వాళ్ళకున్న కన్విక్షన్తో మాట్లాడరు అనమాట. వాళ్ళు పక్కన ఎవరున్నారో చూసుకుంటారు, దాన్ని బట్టి వాళ్ళకి నచ్చేటటువంటి విధానంలో మాట్లాడతారు అనమాట. సో ఇక్కడ వాక్యం మనకేం చెప్తుంది? అటువంటి వాళ్ళ జోలి దగ్గరికే వెళ్ళొద్దు అంటుంది. జోలి దగ్గరికే వెళ్ళొద్దు. ఎందుకు ఇది చాలా ముఖ్యమంటే, నీ జీవితంలో ఉన్నవాళ్ళు నీ జీవితంలో సత్యము పలికే వాళ్ళు కావాలి నీకు. ఎటువంటి వాళ్ళు కావాలి? సత్యము పలికే వాళ్ళు కావాలి. ప్రతిసారి నిన్ను సంతోషపెట్టే వాళ్ళు కాదు, సత్యము పలికేటటువంటి వారు నీకు కావాలన్నమాట నీ జీవితంలో. ఎక్కడైనా తప్పు దారిలో వెళ్తుంటే, ఒక తప్పు తీర్మానం తీసుకుంటుంటే, భర్తగా సరిగ్గా ఉండకపోతే, భార్యగా సరిగ్గా ఉండకపోతే, ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు సరిగ్గా ప్రవర్తించకపోతుంటే, ఒక పాస్టర్గా నువ్వు సరిగ్గా ప్రవర్తించకపోతుంటే, నీ జీవితంలో సత్యము పలికే వాళ్ళు నీ జీవితంలో కావాలి. కేవలము మంచి మాటలు చెప్పేసి మళ్ళీ నువ్వు లేనప్పుడు మళ్ళీ నీ గురించి చెడు మాట్లాడే వాళ్ళు కాదు నీ జీవితంలో. హల్లెలూయా. సో నంబర్ 1 ఏమంటున్నాడు? ఇటువంటి వ్యక్తులు, గుసగుసలాడే వారితో నువ్వు వాళ్ళ జోలి దగ్గరికి వెళ్ళొద్దు, సహవాసము చెయ్యొద్దు అంటున్నాడు. రెండో వ్యక్తి గురించి చూద్దాం. చూడండి, ఆవేశపరులు. ఇంగ్లీష్లో హాట్ టెంపర్డ్ పర్సన్ అని ఉంటుంది. చూడండి మళ్ళీ ఒకసారి సామెతలు 22వ అధ్యాయము 24 ఇంకా 25 వచనాలు చదువుదాం. చూడండి. కోపచిత్తునితో సహవాసము చేయకుము. చూడండి, ఎటువంటి వాళ్ళతో? కోపచిత్తునితో వాళ్ళతో సహవాసము చేయకుము. క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. చూడండి, ఇంగ్లీష్లో ఇలాగుంటది 25వ వచనము. ఆర్ యు విల్ లెర్న్ టు బి లైక్ దెమ్ అండ్ యు విల్ ఎండేంజర్ యువర్ సోల్. నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుంటావు. నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావంట. యు విల్ ఎండేంజర్ యువర్ సోల్. యు విల్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అంట. నువ్వు ఎప్పుడైతే అటువంటి వాళ్ళతో, అంటే పాస్టర్ గారు నాకంత కోపం ఉండదు, నేను అందరి మీద అరవను, నేను చిరాకు పడను, నేను గట్టిగా అరవను, నేను నువ్వు అరవకపోవచ్చు, నువ్వు మాట్లాడకపోవచ్చు. నువ్వు ఇక్కడ దేవుని సన్నిధి దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను, నీలాగా మార్చబడాలనుకుంటున్నానని నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని మంచి పాటలు పాడినా,
మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి నువ్వు ఇటువంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేసావు అనుకో, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? యూ విల్ లెర్న్ టు బీ లైక్ దెమ్. నువ్వు వారి మార్గములను అనుసరిస్తుంటున్నావు, వాళ్ళలాగా మార్చబడిపోతావంట. అంటే నువ్వు వాళ్ళతో బయటికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కార్లో వెళ్తున్నావు, బైక్లో వెళ్తున్నావు, ఎవరన్నా సడన్గా కట్ చేశారనుకోండి, ఎవడన్నా సరిగ్గా సిగ్నల్ అక్కడ వేయకుండా లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు, రైట్ టర్న్ తీసుకున్నాడు, సడన్ బ్రేక్ కొట్టాడు అనగానే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది, అరవడం మొదలు పెట్టేస్తారు, అద్దం దించేయాలి, ఇప్పుడు వాడిని తిట్టేయాలి, కారు దిగిపోవాలి, లేకపోతే కొట్టడానికి వెళ్ళిపోవాలి. అటువంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేసావు అనుకో, ఏమవుతుందంటే నీకు కూడా అటువంటి అలవాట్లు మొదలవుతాయంట. నువ్వు కూడా అలాగే ప్రవర్తించడం మొదలు పెడతావంట. సో నువ్వు బయటికి వెళ్ళేటప్పటికి ఆ విధంగా నువ్వు ఒక రోజు ఆ వ్యక్తి ఉండకపోవచ్చు, ఇప్పుడు ఆ వ్యక్తి నీతో ఉండకపోయినా ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తిలాగే ప్రవర్తించడం మొదలు పెడతావు. లేకపోతే హోటల్కి వెళ్ళొచ్చు, నువ్వు ఏదో ఆర్డర్ చేసి ఉంటావు, వాళ్ళు తీసుకొచ్చేటప్పటికి నువ్వు ఆర్డర్ చేసిన దానికి వాళ్ళు చెప్పిన దానికి ఏదో తేడా ఉండొచ్చు. ఇప్పుడు ఆ కోపంతో అంటే మంచిగా నిశ్శబ్దంగా, అమ్మ నేను ఆర్డర్ చేసింది ఇది నువ్వు తప్పు తీసుకొచ్చావు, ఇది తీసుకెళ్ళిపోయి నేను కరెక్ట్గా ఆర్డర్ చేసింది తీసుకురా అని చెప్పడం కాదు. ఇప్పుడు ఫస్ట్ టైంకే వాళ్ళ మీద అరిసేయాలి, మేనేజర్ని తీసుకురా, ఇదేంటి అదేంటి. సో అటువంటి వాళ్ళతో ఏమంటున్నాడు? సహవాసము చెయ్యొద్దు. ఎందుకంటే నువ్వు వాళ్ళ నుంచి నేర్చుకుంటావు. నువ్వు వాళ్ళ నుంచి నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళలాగా ఆలోచించడం మొదలు పెడతావు. ఇంగ్లీష్లో చూడండి, అందుకనే యూ విల్ ఎండేంజర్ యువర్ సోల్. తెలుగులో మళ్ళీ ఒకసారి ప్రాణమునకు ఉరి తెచ్చుకుంటావు. ప్రాణమునకు, దేనికి? నీ ప్రాణానికే అంటున్నాడు, ఉరి తెచ్చుకుంటావు. యూ విల్ ఎండేంజర్ యువర్ సోల్. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళలాగా ఆలోచించడం మొదలు పెడతావు, వాళ్ళలాగా ప్రవర్తించడం మొదలు పెడతావు, వాళ్ళలాగా నువ్వు కూడా కోపం చూపించడం వాళ్ళలాగా అరవడం మొదలు పెడతావు. మాట్లాడిన తర్వాత ఆలోచిస్తావు, ఆలోచించిన తర్వాత మాట్లాడే బదులు మాట్లాడిన తర్వాత ఆలోచిస్తారు. ఎవరికన్నా తెలుసా అలాంటి వాళ్ళు? సరే, మీకు ఎవరికీ తెలియదు, వండర్ఫుల్, వెరీ గుడ్. సరే, ఆన్లైన్ వాళ్ళకి కొంతమందికి తెలిసేమో వాళ్ళండి, పర్వాలేదు. మనకు అలాంటి వాళ్ళు ఎవరు తెలియదు. మీ పక్కనే కూర్చున్నారేమో, అందుకనే చేతులు ఎత్తట్లేదు, పర్వాలేదు. సో ఏమో జరుగుతుంది? ఆలోచన లేకుండా మాట్లాడేస్తారు, మాట్లాడిన తర్వాత ఆలోచించడము మొదలు పెడతారు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకే, మూడో విషయం గమనించండి, ఎటువంటి వాళ్ళతో మనము అసోసియేట్ చేసుకోకూడదు. మూడోది ఏంటంటే రెబెల్స్, తిరుగుబాటుదారులు. ప్రొవర్బ్స్ చాప్టర్ 24 verse 21 and 22. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగు చెయ్యని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. చూడండి, 21 వచనంలో ఏమన్నాడు? అటువంటి వారి జోలికి పోకు. ఎందుకు వెళ్ళకూడదు అటువంటి వారి దగ్గరికి? వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళకూడదంట? ఎందుకంటే 22 వచనంలో ఏమనుంది? ఆపద ఎలాగొస్తుందంట? హఠాత్తుగా తటస్థించును. హఠాత్తుగా వస్తుందంట, సడన్ గా వస్తుందంట, వార్నింగ్ లేకుండా వస్తుందంట. అటువంటి వాళ్ళ జీవితంలో వార్నింగ్ ఉండదు. నువ్వు వాళ్ళతో జీవిస్తుంటావు, వాళ్ళతో సహవాసం చేస్తుంటావు. వాళ్ళతో సహవాసం చేసేటప్పటికి అంటే వాళ్ళు లోబడి జీవించరు, తగ్గింపుతో జీవించరు. ఏది చెప్పినా, ఒక తల్లిదండ్రులు ఏదన్నా చెప్తే దానికి ఆపోజిట్గా చేయాలి, ఒఫీషియల్స్ ఏదన్నా చెప్తే దానికి ఆపోజిట్గా చేయాలి. ఎక్కడన్నా ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, ఎక్కడన్నా లైన్లో నుంచోండమ్మా అంటే లైన్లో పక్కకు నుంచోవాలి, సెపరేట్గా. ప్రతి దానికి కూడా ఒక రెబెలియస్ నేచర్ అన్నమాట. సంఘంలో కూడా వచ్చినప్పుడు ఏమవుతుంది? అమ్మ ఇక్కడ దయచేసి ఇక్కడ కూర్చోండి అంటే ఇక్కడ కాదు, నేను ఇక్కడే కూర్చోవాలి. ప్రతిదీ కూడా వాళ్ళకి నచ్చినట్టే జరగాలి అన్నట్టు అనమాట. అందరికి అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. సో అటువంటి వాళ్ళతో కూడా ఏమంటున్నాడు? సహవాసం పెట్టుకోవద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఎందుకు? ఒక క్రైస్తవుడిగా అన్నిటికన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి? నువ్వు దేవునికి లోబడాలి, ఆయన వాక్యానికి లోబడాలి. నువ్వు ఆయన వాక్యానికి లోబడలేదంటే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్నిసార్లు సంఘానికి వచ్చినా ఆ మార్పు నీ జీవితంలో కనిపించకపోతే, నీ హృదయంలో ఆ మార్పు లేకపోతే, నీ హృదయంలో ఆ తగ్గింపు లేకపోతే, నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడదన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు? అటువంటి వాళ్ళ జోలి దగ్గరికి వెళ్ళదు. ఎందుకంటే అటువంటి వాళ్ళ జీవితంలో ఆపద ఎలాగొస్తుందంట? ఎటువంటి వార్నింగ్ లేకుండా హఠాత్తుగా వస్తుందంట. అటువంటి సమయంలో ఎప్పుడైతే నీకు వార్నింగ్ లేకుండా వాళ్ళ జీవితంలో ఆపద వస్తుందో అప్పుడు నువ్వు కూడా ఆ ఆపదలో చిక్కుకుంటావు.
నువ్వు కూడా అదే సమస్యను నీ జీవితంలో కూడా అనుభవించడం మొదలు పెడతావు. సో మూడో విషయం ఏంటంటే, వీ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ రిబెలియస్ పీపుల్. తిరుగుబాటు గల వారితో మనము సహవాసం చేయకూడదు. హల్లెలూయా, ఆమేన్. ఓకే, నాలుగో విషయం గమనించండి, సెల్ఫ్ ఇండల్జెంట్ పీపుల్. తమ ఇష్టానుసారముగా వ్యవహరించేవారు. ఓకే, ఇష్టానుసారంగా వ్యవహరించేవారు అనమాట. Proverbs chapter 28:7 చదవండి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు ఆ, బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. హల్లెలూయా. ఇంగ్లీష్లో చదువుతాను, గమనించండి. ఇంగ్లీష్లో సెల్ఫ్ ఇండల్జెంట్ అనే వర్డ్ వాడతాడు అనమాట. ఇక్కడ 7వ వచనంలో చూసినట్లయితే, లెట్ us look at the second line. But he who is a companion of gluttons and carousing and self-indulgent and extravagant shames his father. సెల్ఫ్ ఇండల్జెంట్ అంటే వాళ్ళ జీవితాల గురించి మాత్రమే ఆలోచిస్తారన్నమాట. పక్కనోడి గురించి ఆలోచించరు. ఎప్పుడు కూడా స్వార్థముతో ఆలోచిస్తారనమాట. వాళ్ళకి మంచి జరిగితే చాలు, వేరే వాళ్ళందరూ నశించిపోతున్నా వాళ్ళకి అనవసరం అనమాట. వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వస్తే, వేరే వాళ్ళకి ఏమీ లేకపోయినా కూడా వాళ్ళకి పట్టింపు అనేదే ఉండదు. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. దోస్ దట్ ఆర్ సెల్ఫ్ ఇండల్జెంట్ అంటే వాళ్ళకి, గమనించండి, వాళ్ళ జీవితంలో ఎలాగ ఆలోచిస్తారంటే, పెళ్ళైన తర్వాత కూడా భార్య గురించి ఆలోచించరు, లేకపోతే భర్త గురించి ఆలోచించరు. భార్య నా కొరకు ఏం చేయగలుగుతుంది, భర్త నా కొరకు ఏం చేయగలుగుతాడు, నా పిల్లలు నా కొరకు ఏం చేయగలుగుతారు, నా తల్లిదండ్రులు నా కొరకు ఏం చేయగలుగుతారు, నా పాస్టర్ నా కొరకు ఏం చేయగలుగుతారు, ఓకే, నా సంఘము నా కొరకు ఏం చేయగలుగుతుంది, ఇక్కడ ఉన్న వాలంటీర్స్ నా కొరకు ఏం చేయగలుగుతారు. ప్రతిదీ కూడా వేరే వాళ్ళు వాళ్ళ కొరకు, దేవుడు నాకు ఏం చేయగలుగుతాడు అంటే సెల్ఫ్ ఇండల్జెంట్ అనేటప్పటికి వాళ్ళు ప్రతిసారి కూడా నేను వేరే వాళ్ళకి ఏం చేయగలను, నేను దేవునికి ఏం చేయగలను, నేను నా భార్యకో, నా భర్తకో, నా పిల్లలకో, నా తల్లిదండ్రులకో, నా స్నేహితులకో నేనేం చేయగలను, నేను ఎలాగ ఆశీర్వాదకరముగా ఉండగలను అనేటటువంటి ఆలోచన కాదు. ప్రతిసారి కూడా వేరే వాళ్ళు నా కొరకు ఏం చేయగలుగుతారు, నా కొరకు ఏం చేయగలుగుతారు, నా కొరకు ఏం చేయగలుగుతారు. అటువంటి వ్యక్తితో కూడా మనము అసోసియేట్ అవ్వకూడదంట. అర్థమవుతుందా అందరికీ? Yes, Pastor. ఓకే, నంబర్ 5, an immoral person. అవినీతి వ్యక్తులు, అవినీతి పరులు అనమాట. ఓకే, Proverbs 29:3. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. గమనించండి, ఇక్కడ హార్లెట్స్, లేకపోతే ఈవెన్ దో ద బైబిల్ టాక్స్ అబౌట్ హార్లెట్స్ అండ్ ప్రాస్టిట్యూట్స్, ఇట్ ఈస్, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ప్రైమర్లీ టాకింగ్ అబౌట్ అన్ ఇమ్మోరల్ లైఫ్ స్టైల్. ఇక్కడ బైబిల్ గ్రంథం వేశ్యలతో అవినీతిని గురించి మాట్లాడుతున్నప్పటికీ అవినీతి జీవితం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. సో యూ డోంట్ వాంట్ టు అసోసియేట్ విత్ దోస్ హూ ఆర్ లివింగ్ అన్ ఇమ్మోరల్ లైఫ్. కాబట్టి అవినీతిలో జీవించు వారితో నువ్వు సహవాసం చేయకూడదు. అందరికి అర్థమవుతుంది కదా? Yes, కొంతమంది మీ జీవితంలో అనుకోవచ్చు, పాస్టర్ గారు నేను మాత్రం క్రైస్తవుడినే, నేను మాత్రం సంఘానికి వస్తాను, నేను మాత్రం బైబిల్ చదువుతాను, నేను మాత్రం 21 రోజులు కూడా ఉపవాస ప్రార్థనలకి రావడమే కాదు, 21 రోజులు ఉపవాసం చేశాను, ఇదంతా చెప్పొచ్చు. కానీ నీ స్నేహితులు ఎవరు అంటే, ఇటువంటి జీవితాలు, అవినీతి పరులు నీ స్నేహితులు అనుకోండి, ఏమవుతుంది, నువ్వు ఈ సమయంలో అటువంటి కార్యములు చెయ్యకపోయినా, నువ్వు వాళ్ళతోనే నువ్వు సహవాసము చేస్తూ జీవించావు అనుకో, ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే నెక్స్ట్ నెల కాకపోతే ఏదో సమయంలో నీ జీవితంలో ఆ సాతాను యొక్క అటాక్, దాడి వలన నువ్వు కూడా ఒక రోజు ఏదో అదే కార్యములో చిక్కుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద థింగ్స్ యూ మస్ట్ రియలైజ్ ఇస్ ద పీపుల్ అరౌండ్ యూ, ద అసోసియేషన్స్ దట్ యూ హ్యావ్ విల్ హ్యావ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ అపాన్ యువర్ లైఫ్. నీ చుట్టూన్న జనాలు నువ్వు ఎవరితో అయితే సహవాసం చేస్తున్నావో వారు నీ మీద ఎంతో ప్రభావమును చూపుతూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, మళ్ళీ ఒకసారి త్వరగా క్విక్ రివ్యూ. 5 kinds of people you should not associate with. మీరు సహవాసం చేయకూడనటువంటి వ్యక్తులు, 5 రకాల వ్యక్తుల్ని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నంబర్ 1, గుసగుసలాడే వారితో మీరు సహవాసము చేయకూడదు. రెండోది, ఆవేశ పరులతో మీరు సహవాసము చేయకూడదు అనమాట. అంతేకాదు, మూడోదేంటి, తిరుగుబాటుదారులతో కూడా మీరు సహవాసము చేయకూడదు. నంబర్ 4, సెల్ఫ్ ఇండల్జెంట్, తమ ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. ఇష్టానుసారంగా వ్యవహరించే వారితో కూడా మీరు సహవాసము చేయకూడదు. ఆఖరికి 5వ విషయం ఏంటంటే, అవినీతి పరులతో కూడా మీరు సహవాసము చేయకూడదు అనమాట. చూడండి, సహవాసము అనేది చాలా శక్తివంతమైనటువంటి సత్యము అనేది నువ్వు గుర్తించాలి. వాక్యములో పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వాక్యం అంతా కూడా సహవాసం గురించి
ఎన్నో సత్యాలు, ఎన్నో విషయాలు, ఎన్నో వచనాలు మనం చూస్తాం. ఒకసారి సామ్యుయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే సాలు ఎప్పుడు కూడా ఒక ప్రవక్త అని మనము చూడము. ప్రవక్త అవ్వకపోయినా కూడా ఆ 10వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే అక్కడ చదివితే 10వ వచనం దగ్గరకు వచ్చేసేటప్పటికి ఆయన ప్రవచించడం మొదలు పెడతాడు. ఆయన ప్రవచించడం మొదలు పెట్టేటప్పటికి వేరే వాళ్ళు అంటారు, ఏంటిది ఆయనేనా? ఆ వ్యక్తి అయితే ఏంటి ప్రవక్త కాదు కదా, కానీ ఎలా ప్రవచిస్తున్నాడు అనేటటువంటి ప్రశ్న వస్తుంది. కానీ ఆయన ఎందుకు ప్రవచించగలిగాడు? ఒక కారణం ఏంటంటే ఆ సమయంలో ప్రవక్తలతో సహవాసము చేస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. ప్రవక్తలతో సహవాసము చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ప్రవచించగలిగాడు. సో నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎవరితో నువ్వు జీవిస్తావో, ఎవరితో నువ్వు అసోసియేట్ అవుతావో దాని ప్రకారము నీ జీవితంలో ఆ ఎఫెక్ట్ లేకపోతే ఆ ఇంపాక్ట్ అనేది నువ్వు కూడా చూడడం మొదలు పెడతావు. గమనించండి, ఈ 21 రోజుల్లో అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అనేక మంది భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. ఎంతోమంది క్రైస్తవులే, కానీ ఒక కారణం ఏంటి? ఈ 21 రోజుల్లో కొత్త వ్యక్తులతో కొత్త వాక్యం వినడం మొదలుపెట్టారు, కొత్త వ్యక్తులతో మీరు సహవాసము చేయడం మొదలుపెట్టారు. సో ఏం జరిగింది? వాళ్ళ జీవితంలో ఏదైతే చూసారో ఇప్పుడు మీ జీవితంలో మీరు కూడా అనుభవిస్తున్నారు. నమ్మిన వాళ్ళ హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, ఎటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తావో అది చాలా ముఖ్యం అన్నమాట. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఒక 5 విషయాలు మాట్లాడదాం. 5 facts about associations. సహవాసములను గురించి 5 వాస్తవాలు. నంబర్ 1, associations shape your direction in life. సహవాసములు మీ జీవితంలో మీ దిశను రూపొందిస్తాయి. ఓకే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము చూడండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. హల్లెలూయా. నంబర్ 1, he says మోసపోకుడి అని మొదలు పెడుతున్నాడు. మోసపోకుడి ఈ విషయంలో. పాస్టర్ గారు, నేను చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తిని, మోసపోకుడి అంటున్నాడు. క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ అన్యులతో మాట్లాడట్లేదు. సంఘానికి రాస్తున్నాడు, సంఘస్థులకి రాసి ఏమంటున్నాడు? మోసపోకండి ఈ విషయంలో. మోసపోకండి. మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా, మీరు ఎన్ని భాషల్లో మాట్లాడగలిగినా, మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, మీరు ఎన్ని వాక్యాలు చెప్పగలిగినా కూడా ఈ విషయంలో మాత్రము మోసపోకుడి అంటున్నాడు. ఏ విషయంలో? మళ్ళీ చదవండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మంచి నడవడిని చెరుపును. ఇంగ్లీష్లో ఇలాగుంటుంది చూడండి. డు నాట్ బి డిసీవ్డ్, ఈవిల్ కంపెనీ కరప్ట్స్ గుడ్ హ్యాబిట్స్. అందరూ గుడ్ హ్యాబిట్స్ అనండి. గుడ్ హ్యాబిట్స్. సో గమనించండి, ఈ వ్యక్తికి గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, మంచి క్రియలు చేస్తున్నాడు ఆయన జీవితంలో. ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థనలు చేసుకుంటున్నాడు, భయభక్తులుగా జీవిస్తున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు, సంఘంలో స్థాపించబడ్డాడు, సంఘానికి వస్తున్నాడు. ఇదన్నీ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఏమంటున్నాడు? ఈవిల్ కంపెనీ కరప్ట్స్ గుడ్ హ్యాబిట్స్. అంటే నీ గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నీ జీవితంలో, కానీ గుడ్ హ్యాబిట్స్ ఉన్న తర్వాత కూడా నువ్వు సరి అయిన వ్యక్తులతో నువ్వు జీవించకపోతే, నువ్వు ఇందాక 5 ఎగ్జాంపుల్స్ చూసాం కదా, అటువంటి వాళ్ళతో నువ్వు జీవించడం మొదలు పెడితే ఏమవుతుంది? వాళ్ళ ప్రభావము నీ జీవితంలో కనిపించడం మొదలు పెడుతుందంట. అంటే ఇంత ప్రార్థన చేసుకున్న తర్వాత కూడా, ఇన్ని మంచి క్రియలు చేసిన తర్వాత కూడా, ప్రతి ఆదివారం సంఘానికి వస్తున్నా కూడా నువ్వు మళ్ళీ వెళ్ళేటప్పటికి నీ ఫ్రెండ్స్ అందరు ఎక్కడ? సంఘంలో ఉన్న వాళ్ళు కాదు, సత్యములో నాటబడిన వాళ్ళు కాదు, నీతో అదే డైరెక్షన్లో వెళ్తున్న వాళ్ళు కాదు, కానీ లోకములో జీవిస్తున్న వాళ్ళతో నువ్వు సహవాసము చేస్తున్నావు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఆ లోక మర్యాదలు అనుసరింపడం మొదలు పెడతావంట నువ్వు కూడా. సో గుడ్ హ్యాబిట్స్ లేవని కాదు, కానీ గుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు ఏమవుతాయి? బ్యాడ్ హ్యాబిట్స్గా మార్చడం మొదలు పెడతాయి, బ్యాడ్ హ్యాబిట్స్గా మారిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ప్రతి ఆదివారం వస్తాను పాస్టర్, ప్రతి ఆదివారం వస్తాను, కొన్ని నెలల తర్వాత ఏమవుతుంది? ఆ 3 వారాలు అయితే తప్పకుండా వస్తాను, అప్పుడప్పుడు ఎక్కడన్నా మిస్ అవుతాను, కానీ ప్రతి నెల 3 వారాలు అయితే డెఫినెట్గా వస్తాను పాస్టర్. కొన్ని నెలల తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ కమ్యూనియన్ సర్వీస్ మాత్రం మిస్ అవ్వను. మొదటి ఆదివారం ఎవరు ఏం పిలిచినా నేను మాత్రం ఆ వీక్ మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను పాస్టర్, తప్పకుండా సంఘంలో ఉంటాను. ఎక్కడ మొదలైంది? ప్రతి ఆదివారం నేను కనిపిస్తాను పాస్టర్ నుంచి. ఎక్కడికి వెళ్ళింది? 3 ఆదివారాలు నేను కనిపిస్తాను పాస్టర్. ఇప్పుడు లాస్ట్కి ఎక్కడికి వచ్చింది? కమ్యూనియన్ సండే పాస్టర్. అది మాత్రం నేను మిస్ అవ్వను, ఇప్పుడు మిస్ అవ్వట్లేదు.
కానీ నీకు సహవాసం అటువంటి వాళ్ళతోనే ఉందనుకో, కొన్ని రోజుల తర్వాత ఎక్కడికి వెళ్తుంది అది? గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్ మాత్రం పాస్టర్ ఎవ్వరు పిలిచినా నేను అసలు పట్టించుకొని తెలుసా. చూడండి, ఏ క్రైస్తవుడైనా అటువంటి ఆలోచనతో మొదలు పెడతాడా ఆయన ప్రయాణం క్రైస్తవుడిగా? లేదు. ఈరోజు మీకు అందరికీ కూడా ఎవరో ఒకరు తెలుసుండి ఉంటారు. క్రైస్తవులు అంటే క్రైస్తవులు అంటారు. ఇంట్లో క్రైస్తవ క్యాలెండర్ ఉందంటే తప్పకుండా ఉంటుంది. వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఒక సిలువు కూడా ఉండొచ్చు డెస్క్ మీద, కారులో కూడా ఉండొచ్చు ఒక సిలువు, బయట స్టిక్కర్ కూడా ఉండొచ్చు. కానీ ఆదివారం ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉండరు. సంఘానికి ఎప్పుడు వస్తారు? క్రిస్మస్కి వస్తారు, గుడ్ ఫ్రైడేకి వస్తారు, ఈస్టర్కి వస్తారు. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరో పుట్టారు, వాళ్ళకి బేబీ డెడికేషన్ అంటే ఆ రోజు వస్తారు. ఎవరికైనా పెళ్ళి అవుతుందంటే ఆ రోజు మళ్ళీ చర్చ్కి వస్తారు. సో ఏమో ఎలాగ అయ్యింది వాళ్ళ జీవితము. ఒకప్పుడు రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఒక రోజు బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకున్న తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత ఇది నా బైబిల్ అని పట్టుకున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదివే వ్యక్తి, బాప్తిజం తీసుకున్న వ్యక్తి, ప్రతి ఆదివారం సంఘానికి వచ్చేటటువంటి వ్యక్తి, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఈ రోజు కేవలము క్రిస్మస్కి రావడానికి అంత మార్పు ఎలాగొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి గట్టిగా. సహవాసము నుండి వచ్చింది. ఎక్కడో కాలేజ్కి వెళ్ళిన తర్వాత మార్పు జరిగింది, ఎక్కడో స్కూల్కి వెళ్ళిన తర్వాత, ఎక్కడో యూనివర్సిటీలో, ఎక్కడో ఆఫీస్లో. ప్రతి వారం వెళ్ళాలేంటి? ప్రతి నెల వెళ్ళాలేంటి? ఒక నెల వెళ్ళకపోతే ఏంటి? మనం హాలిడేస్కి కూడా వెళ్ళాలి కదా, ఫ్రెండ్స్తో కూడా ఉండాలి కదా, ఫ్యామిలీని కూడా బయటికి తీసుకెళ్ళాలి కదా. చూడండి, ఆ సహవాసంలో నుంచి వచ్చేటటువంటి ఆలోచనలు స్థిరపరచబడినప్పుడు ఏమవుతుంది? ప్రతిరోజు నుంచి, ప్రతి నెల నుంచి, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఆఖరికి సంవత్సరంలో ఒక 2-3 సార్లు వెళ్తే సంఘానికి చాలు అనుకుంటారు. అందుకని చూడండి, మీరు ఎక్కడ ఏ సంఘంలో అయినా క్రిస్మస్కి అయ్యేటప్పటికి ఎక్కడ లేని వాళ్ళు వచ్చేస్తారు సడన్గా. ఇప్పుడు అన్యులు కూడా వస్తారు, నేను కాదనట్లేదు. అన్యులు రావడానికి ఒక క్రైస్తవుడు కుటుంబంలో పుట్టి పెరిగి లేకపోతే బాప్తిజం తీసుకున్న తర్వాత మళ్ళీ ఉత్తి క్రిస్మస్ లేకపోతే ఈస్టర్ గురించి ఆలోచించడం అంటే ఎక్కడో సహవాసములో తప్పిపోయాడు అనమాట. అందరికి అర్థమవుతుంది కదండి చెప్పేది? గుర్తుపెట్టుకోండి, ఉద్దేశము కంటే పర్యావరణము బలమైనది. ఉద్దేశము కంటే ఎన్వైరన్మెంట్ ఇస్ స్ట్రాంగర్ దాన్ యువర్ ఇంటెన్షన్. మీ ఉద్దేశముల కంటే పర్యావరణం బలమైనది. అర్థమవుతుందా? నీ ఉద్దేశం కంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఆన్లైన్ వీక్షిస్తున్న వాళ్ళందరూ, క్యాల్వరీ టీవీలో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి ఉద్దేశాలే ఉంటాయి. నాకు తెలుసు మీ గురించి. ఎవరికైనా చెడు ఉద్దేశాలు ఉన్నాయా? చేతులు ఎత్తండి. చూసారా, నాకు తెలుసు మీ గురించి. ఒక్కరు కూడా చేయట్లేదు. అందరికీ మంచి ఉద్దేశాలే ఇక్కడ, నాకు తెలుసు. ఆన్లైన్ కూడా ఎవరు చెయ్యత్తరు. ఇప్పుడు టీవీలో చూసేవాళ్ళు ఒక్కరు కూడా చెయ్యత్తలే, గ్యారంటీ చెప్తున్నా కదా. అందరికీ మంచి ఉద్దేశాలే ఉంటాయి, కానీ ఉద్దేశం బట్టి మన జీవితాలు అనుభవించాం మనం. అందుకని వాట్ ఈస్ స్ట్రాంగర్ దెన్ ఇంటెన్షన్? ఎన్వైరన్మెంట్ ఈస్ స్ట్రాంగర్ దెన్ ఇంటెన్షన్. ఉద్దేశము కంటే ఏది బలమైనది? పర్యావరణం బలమైనది. నువ్వు ఎక్కడైతే ఉన్నావో గమనించండి. ఒక వ్యక్తి తాగుబోతుగా ఎలాగ మార్చబడతాడు? అలవాటే ఉండదు అసలే. ఎప్పుడు నోట్లోకి వెళ్ళలేదు మందు, ఎప్పుడు ఆల్కహాల్ అనేది టేస్ట్ చేయలేదు. కానీ ఆ ఎన్వైరన్మెంట్, ఆ ఫ్రెండ్షిప్స్, వాళ్ళు ఒక్కసారి ట్రై చేయి. ఎవ్వరు కూడా ఒక్కసారి ట్రై చేయి అనగానే తాగడం మొదలు పెట్టరు. ఒక్కసారి ట్రై చేయి అని 100 సార్లన్నా వినుండుంటారు. అప్పుడు లాస్ట్కి ఎన్నిసార్లు అడుగుతారు, సరేరా బాబు ఇవి, అక్కడ మొదలవుతుంది. ఒక్క సిగరెట్ అక్కడ మొదలవుతుంది. ఒక్క సిగరెట్ అనగానే మొదలు పెట్టారు. ఒక్క సిగరెట్ ట్రై చేయరా బాబు అని ఎన్నిసార్లు వినుంటారు? ఒక 100 సార్లు వింటారు. విన్న తర్వాత సరే ఈరా బాబు, అక్కడ మొదలవుతుంది. సో నీకు ఇంటెన్షన్ లేదు, తాగుబోతు. ఎవ్వరు కూడా 10th క్లాస్లో ఏమవ్వాలనుకున్నావు? తాగుబోతుని అవ్వాలనుకున్నాను సార్. ఎవడు అండు? ఎవరు అనరు. కానీ తాగుబోతులుగా ఎందుకు మార్చబడతారు? ఎందుకంటే వాళ్ళకి మంచి ఇంటెన్షన్ ఉన్నా, మంచి ఉద్దేశము ఉన్నా కూడా వాళ్ళ సహవాసం అంతా కూడా చెడు సహవాసం అయిపోయేటప్పటికి
ఒకప్పటికి ఎలాంటి పరిస్థితిలోకి వెళ్తారు? ఇప్పుడు ఆ చిక్కుకుంటారు దాంట్లో. ఎటువంటి పరిస్థితిలోకి వెళ్తారంటే ఇప్పుడు వాళ్ళకి ఆ ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్సే దేవుడు అయిపోతారు. ఆ స్నేహితులకి వద్దు అని చెప్పడానికి వీళ్ళ మనసు ఇరిగిపోతుంటుంది. వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయని వాళ్ళకి తెలుసు. వాళ్ళతో తిరిగితే నా జీవితం నాశనం అయిపోతుంది, వాళ్ళతో తిరిగితే నాకు చెడు అలవాట్లు వస్తాయి అనేది వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు అటువంటి వాళ్ళతోనే వెళ్తుంటారు. ఎందుకు? చిక్కుకున్నారు. ఇప్పుడు ఆ చిక్కుల నుంచి బయటపడలే. అందుకని ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు, మీరు కొంతమంది ఆల్కహాల్కి బానిసలుగా జీవిస్తున్నా, కొంతమంది మీరు సిగరెట్స్ అవ్వచ్చు, కొంతమంది పొర్నోగ్రఫీ అవ్వచ్చు, కొంతమంది వేరే విషయాలు, ఏదైనా గ్యాంబ్లింగ్ ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఆన్లైన్ గ్యాంబ్లింగ్తో. ఎలా మొదలవుతాయి ఇవన్నీ కూడా? ఇప్పుడు కొంతమంది మీరు నా స్వరం వింటున్న వాళ్ళు, పాస్టర్ గారు కరెక్టే, నేను చేస్తున్నాను కానీ బయటికి రావాలని ఉంది, బయటికి రావాలి కానీ చిక్కుకున్నారు. అందుకని బయటికి రాలేకపోతున్నారు. చిక్కుకున్నారు. You've been snared. You are in the snare. You are in the trap of the enemy. చిక్కుకున్నారు కాబట్టి బయటికి రాలేకపోతున్నారు. ఆ చిక్కుకోవడం ఎలా జరిగింది? మీ సహవాసముతో చిక్కుకున్నారు అన్నమాట. చూడండి, అబ్రహాము ఇంకా లోతు గురించి మాట్లాడినట్లయితే ఆలోచిస్తే 12వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. 4వ వచనంలో ఏమని ఉంటుంది? అబ్రహాము విడిచిపెట్టి దేవుడిని వెంబడించడం మొదలు పెడతాడంట. కానీ వెంబడించింది అబ్రహామేమో దేవుడిని వెంబడిస్తుంటే లోతు అబ్రహాముని వెంబడించడం మొదలు పెడతాడు. సహవాసం, అందరు గట్టిగా సహవాసం అనండి. సహవాసం. చూడండి, ఆ సహవాసంతో ఏమైంది? దేవుడు లోతుతో మాట్లాడలేదు. దేవుడు లోతుతో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనలేదు. కానీ లోతు ఒకటి గుర్తించుకున్నాడు ఆయన జీవితంలో. అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహామును ఆశీర్వదిస్తాను అన్నాడు. అయితే నేను అబ్రహాముతో సహవాసం చేస్తే చాలు, నేను కూడా ఆశీర్వదించబడతాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సో నేను ఏమన్నాను? ఫస్ట్ పాయింట్, ద అసోసియేషన్ విల్ షేప్ యువర్ డైరెక్షన్. సహవాసము మీ యొక్క దిశను రూపొందిస్తుంది. సో ఎప్పుడైతే అబ్రహాముతో సహవాసం చేయడం మొదలు పెట్టాడో ఆ దిశను రూపించడం మొదలు పెట్టింది లోతు యొక్క జీవితంలో. కానీ తర్వాత 13వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఏమవుతుంది? ఆయన సొంత సెపరేట్ వే, హీ డిసోసియేట్స్ విత్ అబ్రహాం. అబ్రహాముతో ఏం చేస్తాడు? సహవాసంలో నుండి వేరుపరచబడతాడు. ఎప్పుడైతే వేరుపరచబడతాడు, ఇప్పుడు ఏమైంది? దిశ మారిపోయింది, డెస్టినీ మారిపోయింది. ఇప్పుడు వరకు ఏ ఆశీర్వాదం అయితే అబ్రహాము ద్వారా పొందుకున్నాడో ఇప్పుడు ఆ ఆశీర్వాదం ఇంకా లేదు. సో ఇప్పుడు గమ్యము మార్చబడిపోయింది అన్నమాట. ఇది రాసుకోండి, ద రాంగ్ మూవ్ ఇన్ అసోసియేషన్ కెన్ రీడైరెక్ట్ యువర్ డెస్టినీ. సహవాసంలో తప్పు కదలిక మీ గమ్యాన్ని దారి మరలిస్తుంది. అర్థమవుతుంది కదా? ద రాంగ్ మూవ్ ఇన్ అసోసియేషన్ కెన్ రీడైరెక్ట్ యువర్ డెస్టినీ. సహవాసంలో తప్పు కదలిక మీ గమ్యాన్ని దారి మరలిస్తుంది. సో లోతు మొదలు పెట్టినప్పుడు ఆశీర్వదించబడ్డాడు, కానీ ఆఖరికి ఆయన కుటుంబాన్నే పోగొట్టుకునేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళాడు అనమాట. ఎందుకు? ఆయన సరైన సహవాసము నుంచి దూరం అయిపోయాడు కాబట్టి. అందరికి అర్థమవుతుందా? అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. రెండో పాయింట్ చూడండి, అసోసియేషన్స్ రిలీజ్ బ్లెస్సింగ్స్. సహవాసము ఆశీర్వాదాలను విడుదల చేస్తాయి నీ జీవితంలో. జెనసిస్ చాప్టర్ 30 and verse 27 చదువుదాం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకొంటిన నేను. ఆ లాస్ట్ పార్ట్ చదవండి. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని. చూడు, నిన్ను బట్టి అంటే ఇక్కడ ఎవరి గురించి? యాకోబును బట్టి. తెలీదా మీకు? ఎవరి గురించి? యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? లాబాను మాట్లాడుతున్నాడు. లాబాను యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు గురించి ఏమంటున్నాడు? నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని. యెహోవా నన్ను ఆశీర్వదించాడు. నిన్ను బట్టి, నీ కారణం బట్టి, నీ జీవితము బట్టి, నువ్వు నా జీవితంలో ఉండడము బట్టి, నేను నీతో సహవాసం చేయగలిగాను కాబట్టి నీ బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బట్టి. సో చూడండి, లాబాను జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించాడు, కానీ దేవుడు ఎప్పుడు లాబానుతో మాట్లాడలేదు. దేవుడు ఎప్పుడు నిబంధన లాబానుతో చేయలేదు. కానీ లాబాను జీవితంలో మేలు ఎలాగొచ్చింది? ఆశీర్వాదం ఎలాగొచ్చింది? ఆశీర్వాదము ఉన్న వ్యక్తితో సహవాసము చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫరో జీవితంలో కూడా గమనించినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము
5వ వచనం చదవండి. అతడు తన ఇంటి మీదను ఆ. తనకు కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. మళ్ళీ లాస్ట్ పార్ట్ చదవండి. యెహోవా యోసేపు నిమిత్తము యెహోవా యోసేపు నిమిత్తము యేసేపు నిమిత్తము, ఆయన బట్టి, ఆయన ద్వారా, ఆయన అక్కడ ఉండడము ద్వారా ఏం చేశాడంట? ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఐగుప్తుని వ్యక్తిని ఆశీర్వదించాడంట. Yes. ఫరో యొక్క గృహాన్ని ఆశీర్వదించాడంట ఆయన. ఎందుకు? ఫరోతో నిబంధన లేదు, ఫరోతో ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. కానీ అక్కడ ఉన్నది జోసెఫ్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన నిమిత్తము ఫరో కూడా ఆశీర్వదించబడ్డాడంట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, క్రైస్తవులుగా మీరు గుర్తుపెట్టుకోండి, మీ మీద అటువంటి ఆశీర్వాదము ఉన్నది. మీ ఆఫీసెస్లో, మీ కంపెనీస్లో, మీరు బిజినెస్ పార్ట్నర్స్ ఏమనగలగాలంటే, నీ వలన నేను ఆశీర్వదించబడుతున్నాను, నీ వల్ల నేను సక్సెస్ చూడగలుగుతున్నాను, నీ వల్ల మనము ప్రాఫిట్ చూడగలుగుతున్నాము అనగలగాలి. హల్లెలూయా. 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 ఆమేన్. చూడండి, మన జీవితంలో కొంతమంది ఎలాగుంటారంటే థర్మోస్టాట్స్ లాగా ఉంటారు, కొంతమంది థర్మోమీటర్స్ లాగా ఉంటారు. ఓకే, స్పెల్లింగ్స్ ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నా చాలా డిఫరెన్స్ అనమాట. థర్మోస్టాట్స్ ఇంకా థర్మోమీటర్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ వేడిగా ఉంది లేకపోతే చల్లగా ఉంది అంటే ఏం చేస్తారు? వెళ్ళి థర్మోస్టాట్ దగ్గరికి వెళ్ళి టెంపరేచర్ మారుస్తూ ఉంటారు. ఇప్పుడు జోసెఫ్ యొక్క జీవితాన్ని చూసినా లేకపోతే జేకబ్ యొక్క జీవితం చూసినా వాళ్ళు థర్మోస్టాట్స్ లాంటి వాళ్ళు. అంటే వాళ్ళు పరిస్థితి బట్టి వాళ్ళ జీవితము మార్చబడ్డం కాదు, వాళ్ళు అక్కడ ఉండడము ద్వారా అక్కడ పరిస్థితులు మార్చబడ్డాయి. హల్లెలూయా. ఆమేన్. That's right. అందుకని ఇస్సాకు గురించి కూడా ఏమంటారు? కరువు ప్రాంతములో ఆయన విత్తనము విత్తాడంట. కరువులో ఆయన చనిపోలేదు, కానీ కరువు ప్రాంతములో ఆయన విత్తనము విత్తి ఏమనుభవించాడు? నూరంతటి పంట. హల్లెలూయా. ఆమేన్. దేవునికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. నూరంతటి పంట ఆయన అనుభవించాడు అన్నమాట అక్కడ. అటువంటి ఆశీర్వాదంతో జీవించాడు. కానీ కొంతమంది వేరే వాళ్ళు ఉంటారు, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ వీళ్ళ జీవితము ద్వారా, ఆ థర్మోస్టాట్ ద్వారా వాళ్ళు చల్లదనాన్ని అనుభవించారు, ఆ థర్మోస్టాట్ ద్వారా వాళ్ళు వేడితనాన్ని అనుభవించారు. ఎంత చల్లగా ఉన్నా వాళ్ళకి మాత్రం లోపల వేడిగా ఉండింది, లేకపోతే ఎంత వేడిగా ఉన్నా వాళ్ళకి మాత్రము చల్లగా ఉండింది. ఎందుకు? థర్మోమీటర్ కాదు వాళ్ళ చేతిలో ఉన్నది, థర్మోస్టాట్ వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడు చూడండి, వీళ్ళ జీవితంలో ఆశీర్వాదం వచ్చింది, కానీ ఎలాగ వచ్చింది? ఆశీర్వదించబడిన వ్యక్తితో వాళ్ళు సహవాసము చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసినప్పుడు, ఈరోజు కూడా బ్రేక్ త్రూ సండే, ఒక్కొక్కసారి మనము ఏదైతే కావాలో దాని గురించి మాత్రమే ప్రార్థన చేస్తాము. అలా చేయడం తప్పు అనట్లేదు, కానీ ఒక్కొక్కసారి మీ ప్రార్థన ఏమని ఉండాలంటే, దేవా, ఎవరితో అయితే నేను సహవాసము చేయాలో వాళ్ళకి నా జీవితంలో ద్వారము తెరవబడాలని ప్రార్థన చేయండి. If you can get connected with the right people in your life, నీ జీవితంలో సరైన వ్యక్తులతో నువ్వు సహవాసంలో ఉన్నట్లయితే your life can change forever. నీ జీవితం నిత్యత్వమునకు Your మార్చబడుతుంది. business can change forever. నీ వ్యాపారం నిత్యత్వమునకు మార్చబడగలదు. నీ కెరియర్ కంప్లీట్ గా మార్చబడిపోగలుగుతుంది. ఎవరితో అయితే నువ్వు సహవాసము చెయ్యాలో వాళ్ళతో చేసేటటువంటి జ్ఞానము కొరకు అడగండి మీరు దేవుణ్ణి. ఆమేన్. మీరు వాళ్ళు మీ జీవితంలోకి రాగానే త్వరగా గుర్తించేటట్టు, సమయము వేస్ట్ అవ్వకూడదు, వ్యర్థం అవ్వకూడదు. వాళ్ళు మీ జీవితంలోకి రాగానే ఓకే, వీళ్ళతో నేను కనెక్ట్ అవ్వాలి అనేటటువంటి జ్ఞానము, అనేటటువంటి నడిపింపు నీ జీవితంలో ఉందనుకో, త్వరగా నీ జీవితంలో అభివృద్ధి నువ్వు చూడడం మొదలు పెడతావు. త్వరగా చూడడం మొదలు పెడతావు. ప్రతి విషయంలో పరిచర్య చేసేవాళ్ళు, తర్వాత ఆన్లైన్ వీక్షించేవారు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక దైవజనుడిని దేవుడు మీ జీవితంలోకి తెస్తాడో, ఒక దైవజనరాల్ని దేవుడు తీసుకొస్తాడో, ఎప్పుడైతే నువ్వు గుర్తించగలుగుతావో ఆయన మీద ఉన్నది అభిషేకము, ఆయన మీద ఉన్నది విశ్వాసము, ఆయన మీద ఒక నూతన కృప ఉన్నది, ఆ కృప నాకు కావాలి, ఆ విశ్వాసములో నేను ఎదగాలి, ఆ అభిషేకంలో నేను ఎదగాలి అన్నప్పుడు అటువంటి వ్యక్తులతో నువ్వు సహవాసం చేయడం మొదలు పెట్టాలి. చూడండి, పిలుపు అందరికీ ఉంటుంది. నాకు కూడా ఉండింది పిలుపు, నాకు కూడా అభిషేకం ఉండింది, నాకు విశ్వాసం ఉండింది. విశ్వాసం లేదని కాదు, సంఘం మొదలుపెట్టినప్పటి నుంచి విశ్వాసం ఉంది, అభిషేకం ఉంది, వాక్యం ఉంది, ఈ అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే అపోస్టల్ గ్రేస్ లుబేగా గారితో నేను అసోసియేట్ అవ్వడం మొదలుపెట్టానో నా జీవితం మార్చబడింది. హల్లెలూయా.
నా జీవితం మార్చబడ్డది. నా జీవితం మార్చబడ్డది. దేని వలన? కేవలము ఆ సహవాసము వలన. సహవాసం వల్ల ఆయన నుంచి ఏదైతే పొందుకోవాలో అది పొందుకోవడం మొదలుపెట్టాను. పొందుకున్నాను, ఇంకా నాకు అనవసరం, నాకు అక్కర్లేదని కాదు, నేను పొందుకోవాల్సింది పొందుకుంటూనే ఉంటాను. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు? ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదము, ఆయనలో ఉన్నటువంటి అభిషేకము అది నా కొరకు కూడా అనేది నేను గుర్తించాను. కాబట్టి సహవాసము చేయడము మొదలు పెట్టాలన్నమాట. మీ జీవితంలో కూడా కొంతమంది మీరు వ్యాపారం చేస్తుంటారు. ఎటువంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేయాలి వ్యాపారంలో? నువ్వు కేవలము ఆదివారం సంఘానికి వచ్చేసి దేవా నన్ను ఆశీర్వదించు, నా వ్యాపారం ఆశీర్వదించబడాలి అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. మంచిదే, ప్రార్థన చేసావు. ఇప్పుడు జ్ఞానము కొరకు అడగాలి. ఎవరితో అయ్యా నేను కనెక్ట్ అవ్వాల్సింది? ఎవరితో నేను మాట్లాడాలి? ఎవరితో పార్ట్నర్షిప్ చేసుకోవాలి? కెరియర్లో మీరు కొంతమంది గ్రోత్ కోసం ప్రార్థన చేస్తుంటారు. దేవా నాకు ఇంక్రీజ్ కావాలి, హైక్ కావాలి, ప్రమోషన్ కావాలి. సరే, ప్రమోషన్ కొరకు నువ్వు ఎటువంటి వాళ్ళతో సహవాసం చేయడం మొదలు పెట్టాలి? ఎటువంటి వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టాలి? ఎటువంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉండాలి ఆ బిజినెస్లో? ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి నీ ఆఫీస్లో? ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి, సరి అయిన విధానంగా ప్రెజెంటేషన్ చేయడానికి, సరి అయిన విధానంగా ఆ క్లయింట్ని నువ్వు సైన్ చేసుకోవడానికి, ఇటువంటి విషయాల్లో నీ కళ్ళు విప్పబడాలన్నమాట. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, నంబర్ 3. మూడవది, అసోసియేషన్స్ హెల్ప్ ఇన్ డిస్కవరింగ్ యువర్ డెస్టినీ. మీ యొక్క గమ్యస్థానాన్ని కనుగొనుటలో సహవాసము మీకు సహాయం చేస్తూ ఉన్నది. చూడండి, 2 Kings chapter 2, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి 14 వచనాలు చదివినట్లయితే ఇక్కడ ఎలైజా ఇంకా ఎలైషా గురించి మనము చదువుతాం. ఇక్కడ జరగబోతున్నటువంటి ఇంటరాక్షన్లో నేను కొన్ని వచనాలు మాత్రమే చదువుతాను. 2వ వచనం చదువుదాం. చూడండి. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. చూడండి ఏమన్నాడు? నేను మాత్రము నిన్ను విడువను అన్నాడు అనమాట. మళ్ళీ 4వ వచనం చదవండి. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువననేను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి. చూడండి, మళ్ళీ రెండోసారి అదే చెప్తాడు. మళ్ళీ ఇక్కడ నన్ను వదిలేసాయంటే మళ్ళీ కూడా నేను విడువను అంటాడు. మళ్ళీ 6వ వచనం చదవండి. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. హల్లెలూయా. గమనించండి, 14వ వచనం వరకు మీరు చదివినట్లయితే అక్కడ ఏం చూస్తారంటే ఏలియా యొక్క జీవితంలో ఎటువంటి అభిషేకం అయితే ఆయన పొందుకోవాలని కోరుకున్నాడో, 2 అంతల అభిషేకం ఎలైజా మీద ఉన్నటువంటి అభిషేకము ఆయన పొందుకోగలిగాడు అనమాట. అక్కడ ప్రవక్తలు వేరే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు, కుమారులు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎలైజాతో పాటు అలా నడవలేదు. వాళ్ళు ఆ విధముగా సహవాసం చేయలేదు. వాళ్ళు మాత్రము ఆయనకి ఎలైజా అంటే ఎవరో తెలుసా అంటే తెలుసు, కానీ వాళ్ళు మాత్రము ఏలియా లాగా ఆయనని నేను మాత్రము విడువాను అనేటటువంటి వారు కాదనమాట. సో ఏం జరిగింది? అందరికీ అవకాశం ఉండింది, కానీ ఎవరైతే ఎలైజాతో సహవాసము చేశారో ఆ వ్యక్తి మాత్రము ఆ అనాయింటింగ్ పొందుకోగలిగాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి మాత్రము అది పొందుకోగలిగాడు. గుర్తుపెట్టుకోండి, అసోసియేషన్ అన్లాక్స్ డెస్టినీ అండ్ ప్రిసీడ్స్ ఎలివేషన్. సహవాసము ఆ యొక్క గమ్యమునకు ద్వారాలు తెరిచి మీ యొక్క హెచ్చింపుకై నడిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. మీ గమ్యానికి ద్వారాలు తెరుస్తుంది అన్నమాట. సరి అయిన అసోసియేషన్స్ నీ జీవితంలో ఉన్నట్లయితే నీ గమ్యానికి ఏ ద్వారాలు అయితే తెరవబడాలో అవి తెరవబడతాయి. అంత మాత్రమే కాదు, ఇట్ ఆల్వేస్ ప్రిసీడ్స్ ఎలివేషన్. దట్ మీన్స్ బిఫోర్ ఎలివేషన్ కమ్స్ ద రైట్ అసోసియేషన్ మస్ట్ బి సీన్ ఇన్ యువర్ లైఫ్. హెచ్చింపుకు మునుపు సరి అయిన సహవాసం నీ జీవితంలో కనబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. హెచ్చింపు కొరకు ప్రార్థన చేయడం మాత్రమే కాదు. అందుకనే అన్నాను, ఈ నెలంతా కూడా ఈ సిరీస్లో మీరు తీసుకోవాల్సిన తీర్మానాలు చాలా ఉంటాయి. ఎవరితో అసోసియేట్ అవుతారు దాన్ని బట్టి నీ జీవితంలో హెచ్చింపబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, నంబర్ 4. నాలుగో విషయం ఏంటంటే అసోసియేషన్ కెన్ మేక్ యూ గ్రేట్.
సహవాసం మిమ్మల్ని గొప్పగా చేయగలవు. నిన్ను గొప్పగా చేస్తుంది. చేయగలదు. మత్తయి సువార్త 4:19 యేసుక్రీస్తు ఇక్కడ ఏమన్నాడో చూద్దాం. గమనించండి. ఆయన ఆ. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, నన్ను వెంబడించండి అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే నాతో సహవాసం చేయండి. నన్ను వెంబడించండి, వేరే అన్ని పక్కన పెట్టండి. నన్ను వెంబడించండి, నాతో సహవాసం చేయండి. నాతో సహవాసం చేయడంతో ఏం చేస్తానన్నాడు? మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. ఎవరు చేస్తారంట? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చేస్తాడు. ఆయన చేస్తాడు. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్ అని ఉంటది. మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. ఆయన చేస్తాడంట. నువ్వు చేయాల్సింది ఏంటి? ఆయనతో సహవాసం చేయాలి. నువ్వు ఎప్పుడైతే గొప్ప వ్యక్తులతో నువ్వు సహవాసం చేయడం మొదలు పెడతారో వాళ్ళు నీ జీవితాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దే విల్ మేక్ యూ ఇంటూ సంథింగ్ దట్ యు ఆర్ నాట్ ఆల్రెడీ. మీరు మునుపు లేనటువంటి వారుగా మిమ్మల్ని మారుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు మార్చాడు అన్నమాట. అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళతోనే జీవించుండుంటే వాళ్ళతోనే సహవాసం చేస్తే వాళ్ళలాగే జీవించేవారు. కానీ చేపలు పట్టుకునే వాళ్ళతో అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అవన్నీ కూడా విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేశారు? యేసుక్రీస్తుతో సహవాసం చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే యేసుక్రీస్తుతో సహవాసం చేయడం మొదలుపెట్టారో ఆయన లాగా మార్చబడ్డారు. హల్లెలూయా. Amen. చూడండి, Acts chapter 4:13 చదువుదాం. చూడండి, అపొస్తలుల కార్యం 4:13. చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు ఆ. వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆ. ఆశ్చర్యపడి, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యేసుతో కూడా ఉండిన వారు అని గుర్తించారంట. Yes, amen. యేసుతో కూడా ఉండిన వారని. ఇంగ్లీష్ లో చూడండి ఒకసారి, సేమ్ వచనము. నౌ దే సా ద బోల్డ్నెస్ ఆఫ్ పీటర్ అండ్ జాన్ అండ్ పర్సీవ్డ్ దట్ దే వర్ అన్ఎడ్యుకేటెడ్ అండ్ అన్ట్రైన్డ్. చదువు లేని వారు, Yes. ట్రైనింగ్ లేని వారు. చదువు లేదు, ట్రైనింగ్ లేదు. కానీ చదువు లేకపోయినా, ట్రైనింగ్ లేకపోయినా వాళ్ళ ధైర్యము చూసి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో చూసేటప్పటికి వాళ్ళు ఒకటి గుర్తించారు. ఏంటి? దే రియలైజ్ దట్ దే హ్యాడ్ బిన్ విత్ జీసస్. ఇంకొక విధంగా చెప్పాలంటే దే రియలైజ్ దట్ దే వర్ అసోసియేటింగ్ విత్ జీసస్ ఆర్ అసోసియేటెడ్ విత్ జీసస్. వారు యేసుతో సహవాసము కలిగిన వారని గుర్తించారు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తుతో సహవాసం చేశారు కాబట్టి ఇప్పుడు ప్రసంగం వచ్చేటప్పటికి, ధైర్యం వచ్చేటప్పటికి యేసుక్రీస్తు లాగా బిహేవ్ చేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. Amen. హల్లెలూయా. హల్లెలూయా. సో నువ్వు ఎటువంటి వ్యక్తులతో అసోసియేట్ అవుతున్నావు దాన్ని బట్టి నీ జీవితంలో మార్పు చూస్తావు అన్నమాట. చూడండి, సామ్యూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే కూడా ఇక్కడ దావీదు దగ్గరికి 400 పురుషులు వచ్చారని చూస్తుంది. 400 men that came to David. 400 మంది పురుషులు దావీదు యొద్దకు వచ్చి ఉన్నారు. 2వ వచనం చదవండి. మరియు ఇబ్బంది గల వారందరూ, ఆ. అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని గమనించండి, మూడు వర్డ్స్ వాడాడు. ఓకే, దోస్ హు ఆర్ ఇన్ డిస్ట్రెస్, దోస్ హు ఆర్ ఇన్ డెట్ అండ్ దోస్ హు ఆర్ డిస్కంటెంటెడ్. మరి అప్పుల్లో ఉన్నవారు, అసమాధానముగా ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు. ఇటువంటి వారు ఎవరి దగ్గరికి వచ్చారు? ఈ 400 మంది కూడా దావీదు దగ్గరికి వచ్చారు. దావీదు ఎటువంటి వ్యక్తి? దావీదు ఇప్పటికే విజయాలు చూసినటువంటి వ్యక్తి అన్నమాట, గొప్ప వ్యక్తి. ఈ 400 మంది కూడా ఈ గొప్ప వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయనతో సహవాసము చేయడం మొదలు పెడతారు. ఆయనతో సహవాసం చేయడం మొదలు పెట్టేటప్పటికి ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నిరీక్షణ లేనిటువంటి వారిగా జీవిస్తున్నా కూడా, అప్పులతో జీవిస్తున్నా, ఆఖరికి మనము వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పు చూస్తాము. ఇజ్రాయేల్ దేశంలో చూసినటువంటి these 400 men became some of the greatest men that the nation of Israel had ever seen. ఇశ్రాయేలు ప్రజలు మునుపెన్నడూ చూడనటువంటి గొప్ప వ్యక్తులుగా ఈ 400 వ్యక్తులు మార్చబడ్డారు. They performed mighty exploits for the glory of God. దేవుని మహిమార్థమై బలమైన కార్యములను వారు చేశారు. బట్ ఎక్కడ మొదలైంది ఇదంతా కూడా? సహవాసం. దావీదుతో చేసినటువంటి సహవాసము బట్టి వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. 5వ విషయం గమనిద్దాం. చూడండి, అసోసియేషన్స్ కెన్ మేక్ యూ వైజ్. మరి సహవాసంలో మిమ్మల్ని జ్ఞానవంతులుగా చేస్తాయి. Proverbs chapter 13 and verse 20. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఇంగ్లీష్ లో ఎలాగుంటది? He who walks with the wise will become wise, but the companion of fools will be destroyed. Companion of fools అని ఉంటది.
కంపానియన్ ఆఫ్ ఫూల్స్ అంటే గమనించండి, ఇంగ్లీష్లో ఫూల్ ఇస్ ద వన్ హూ సెస్ దట్ దేర్ ఇస్ నో గాడ్ అని కూడా ఉంటుంది. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకొనును. హియర్ ఇస్ హౌ ఐ వాంట్ యు టు డిఫైన్ అ ఫూల్. మరి ఒక బుద్ధిహీనుని ఈ రీతిగా నేను నిర్వచిస్తూ ఉన్నాను. ఎనీవన్ దట్ సేస్ దేర్ ఇస్ నో గాడ్ ఆర్ లివ్స్ లైక్ దేర్ ఇస్ నో గాడ్ ఇస్ ఎ ఫూల్. దేవుడు లేడని చెప్పువాడు లేక దేవుడు లేనట్లుగా జీవించేవాడు ఒక బుద్ధిహీనుడై ఉన్నాడు. ఇద్దరు కూడా బుద్ధిహీనులై ఉన్నారు. ఇద్దరు కూడా బుద్ధిహీనులై ఉన్నారు. ఒక బుద్ధిహీనుడు ఎటువంటి వాడు? దేవుడే లేడు అంటాడంట. వాక్యంలో ఏమని ఉంటుంది? అతను బుద్ధిహీనుడు అని ఉంటుంది. కానీ రెండో రకము కూడా ఉన్నది. ఈ రెండో రకం ఏంటంటే దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు అంటారు. కొంతమంది క్రైస్తవులు కూడా అంటారు, కొంతమంది బైబిల్ కూడా ఉంది అంటారు, కొంతమంది సంఘానికి కూడా వస్తాను అంటారు, కొంతమంది వాక్యాన్ని కూడా చదువుతాను అంటారు. కానీ వాళ్ళ జీవితం చూస్తే అసలు దేవుడు లేనట్టే జీవిస్తుంటారు. మళ్ళీ వాక్యంలో ఉన్నదానికి ఎక్కడ కూడా విధేయత చూపిస్తున్నట్టు కనిపించదు. వాక్యం చదువుతున్నారంటే చదువుతున్నారు, మరి వాక్యం చదివితే మరి ఇలా చేస్తున్నారేంటి అంటే వాక్యం వాక్యమే, మరి నా జీవితం నా జీవితమే. అదేంటి మరి సంఘానికి వస్తున్నారు, మరి సంఘంకి వచ్చిన తర్వాత అలాగెలా చేశారు? సంఘంకి వచ్చిన తర్వాత అలాగెలా ప్రవర్తిస్తున్నారు? సంఘంకి వచ్చిన తర్వాత సంఘస్థులతోనే అలాంటి వ్యవహారం ఎలా మొదలుపెట్టారు అనేటప్పటికి ఏంటి, వాళ్ళు దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు అంటారు, కానీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీర్మానాలు అది చూసేటప్పటికి దేవుడు లేనట్టే జీవిస్తారు. వాళ్ళు కూడా బుద్ధిహీనులు. అర్థమవుతుందని నేను చెప్పేది? వాళ్ళు కూడా బుద్ధిహీనులే. దేవుడు లేనట్టు జీవించడం మొదలు పెడతారు. దేవుని వాక్యంలో ఏమనుందో క్లియర్గా కనిపిస్తుంది. హీ హూ వాక్స్ విత్ ద వైస్ విల్ బికమ్ వైస్. జ్ఞానవంతులతో సహవాసం చేయవాడు జ్ఞానవంతుడుగా అవుతాడు. అయినా అప్పటికీ కూడా ఏమంటారు? దేవుని యొక్క ఆశీర్వాదం చూడాలి, నేను బలపరచబడాలి, దేవుడు నన్ను వాడాలి, నా జీవితం మార్చబడాలి, అన్ని మాటలన్నీ మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళతో నువ్వు తిరగొద్దురా బాబు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, నీ సమయం ఇక్కడ గడపొద్దు, నీ సమయం ఇక్కడ గడుపు, ఈ కొత్త స్నేహితులు నీ జీవితంలోకి తెచ్చుకో, ఇవన్నీ చెప్పేటప్పటికి అన్నీ చెప్తే ఒక చెవు నుంచి వింటారు, ఇంకొక చెవు నుంచి వదిలిపెట్టేస్తారు. మళ్ళీ 1 నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, అదే సమస్యతో మళ్ళీ వస్తారు, అదే బాధతో మళ్ళీ వస్తారు, అదే చింతతో మళ్ళీ వస్తారు. అంటే ఏంటి? దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, కానీ దేవుడు ఉన్నట్టు జీవిస్తున్నారా అంటే లేదు. వాక్యంలో ఉంటుంది, డు నాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్ అన్బిలీవర్. అవిశ్వాసులతో సాంగత్యము చేయకూడదు. డు నాట్ బి ఈక్వల్లీ యోక్డ్. మరి వారితో మీరు సమానులుగా ఎంచుకోకూడదు. ఇది కేవలము వివాహము గురించి మాత్రమే కాదు, వివాహము గురించి కూడా, కానీ వివాహము గురించి మాత్రమే కాదు. నీ జీవితంలో అన్యులతోనే గమనించండి, ఇది ఎక్స్ట్రీమ్ కూడా తీసుకోవద్దు. అంటే అన్యులతో ఇంకా అసలు సహవాసమే ఉండకూడదు, అసలు ఫ్రెండ్షిప్పే ఉండకూడదు అంటే ఫ్రెండ్షిప్ ఉండకూడదు అనలేదు, అన్యులతో మాట్లాడకూడదు అనలేదు, అన్యులతో ఎప్పుడు తినకూడదు అనలేదు, అన్యుల ఇంటికి వెళ్ళొద్దు అనలేదు, అది ఏది అనలేదు నేను. కానీ నీ సహవాసం అంతా కూడా ఇప్పుడు నీ జీవితంలో 1 గంట సేపు సమయం ఉందనుకోండి, ఆ గంట సేపులో కూడా 45 నిమిషాలు 50 నిమిషాలు అన్యులతో జీవించి 10 నిమిషాలు మాత్రం క్రైస్తవులతో జీవిస్తున్నావు అనుకో, ఇప్పుడు ఏది ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది నీ జీవితంలో? అన్యుల ఆలోచనలే ఎక్కువ ఉంటాయి నీ జీవితంలో, వాళ్ళ అలవాట్లే ఎక్కువ ఉంటాయి నీ జీవితంలో. ఆ ఎఫెక్ట్ నీ జీవితంలో కనిపించడం మొదలు పెడుతుంది. కొన్నిసార్లు నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది క్రైస్తవులతో కూడా మాట్లాడి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అలా చేద్దాం అనుకుంటున్నాను పాస్టర్, అది ఇది. ఒక్కొక్కసారి నేను అంటాను, ఈ తీర్మానం ఎందుకు తీసుకున్నారు, ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అంటే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, అది ప్రతిసారి తప్పని కాదు, ఎవరమ్మా ఫ్రెండ్స్ అంటే అప్పుడు ప్రాబ్లం. ఈ ఫ్రెండ్స్ ఎవరన్నా నాకు ఒక్కలన్నా తెలుసా అంటే లేదు పాస్టర్ గారు. వేరే చర్చ్కి వెళ్తారా? వాళ్ళకి చర్చ్ అంటేనే ఏంటో తెలియదు, బైబిల్ అంటేనే ఏంటో తెలియదు, కానీ వాళ్ళ సలహా ఇచ్చారు. సో నువ్వు 21 రోజులు వచ్చావు, ప్రార్థనలు చేసావు, ఉపవాసం ఉన్నావు, దేవాని చిత్తము దేవాని చిత్తము దేవాని చిత్తం, ఆఖరికి తీర్మానం తీసుకోవడం వచ్చేసేటప్పటికి ఎవరి సలహా తీసుకుంటున్నావు? దేవుడు ఎవరో తెలియని వాళ్ళతో, వాక్యం ఏంటో తెలియని వాళ్ళతో, అన్యులు చెప్పినటువంటి సలహాలు బట్టి నువ్వు తీర్మానాలు తీసుకోవడం మొదలు పెడుతున్నావు అన్నమాట. చూడండి, వివాహ విషయాల్లో కూడా మళ్ళీ చెప్తాను, అనేక మంది ఇప్పుడు కొంతమంది 1000 మంది వింటుంటారు,
వివాహాలు చేసుకోవాల్సిన వాళ్ళు వింటుంటారు. ఎన్నిసార్లు విన్న తర్వాత కూడా వాళ్ళ సొంత అభిప్రాయాలతో, వాళ్ళ సొంత చిత్తము, నా చిత్తము చేయాలంతే, నా చిత్తము నెరవేర్చబడాలి, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయన మారిపోవాలి, ఆమె మారిపోతుంది, ఆమె మారిపోతాడు, ఆయన మారిపోతుంది. ఆఖరికి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగానే వివాహం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత చిక్కుకుంటారు. ఇప్పుడు చిక్కుకున్న తర్వాత ప్రార్థనలు మొదలవుతాయి. పర్వాలేదు, నన్నే చూడండి, పక్కన వాళ్ళని చూడొద్దు. స్ట్రైట్. అక్కడ చిక్కుకుంటారు. సో ఏం జరిగింది? సంఘానికి వస్తారంటే వస్తున్నారు, వాక్యము వింటున్నారా అంటే వింటున్నారు, కానీ వాళ్ళ తీర్మానము వచ్చేసేటప్పటికి, డెసిషన్ టైం వచ్చేటప్పటికి, అసోసియేషన్ వచ్చేటప్పటికి, ఫ్రెండ్షిప్స్ వచ్చేటప్పటికి, ఎక్కడ హ్యాంగ్ అవుట్ అవుతారో ఇటువంటి విషయాలు వచ్చేసేటప్పటికి లోక మర్యాదలు అనుసరించి జీవించడం మొదలు పెడతారు. క్రైస్తవులు అంటే క్రైస్తవులే, నూతన సృష్టి అంటే నూతన సృష్టే, పాతవన్నీ గతించినాయి అంటే పాతవన్నీ గతించినాయే. కానీ క్రొత్తగా ఉన్నవి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్రీస్తు మనసు కలిగి జీవించకుండా లోక మర్యాదలు అనుసరిస్తూ జీవిస్తున్నారు అన్నమాట. అటువంటి సమయాల్లో ఏమవుతుంది? దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నా కూడా నీ అసోసియేషన్స్, సహవాసము సరి అయిన సహవాసము కాదు కాబట్టి నీ జీవితంలో దేవుడు చేయాలనుకున్న కార్యము జరగకుండా నీ జీవితము కొనసాగడము జరుగుతుంది. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, చూడండి త్వరగా 3 బ్లెస్సింగ్స్, 3 blessings ఆఫ్ గాడ్లీ అసోసియేషన్స్. దైవికమైన సహవాసంలో ఉన్న 3 ఆశీర్వాదాలు. సహాయపడుతుందా ఇది ఎవరికన్నా? ఎస్ పాస్టర్. ఓకే, వెరీ గుడ్. నంబర్ 3 blessings ఆఫ్ గాడ్లీ అసోసియేషన్స్. నంబర్ 1, షార్పనింగ్. పదును పెట్టుట. There is a sharpening that will take place when you have godly association. దైవికమైన సహవాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు పదును పెట్టబడతావు. Proverbs chapter 27 verse 17. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనము. యా, తెలుగులో చదవండి. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. గమనించండి, a dull knife cannot sharpen itself. చూడండి, ఒక మొద్దుపోయినటువంటి ఆ యొక్క కత్తి తనను తాను పదును చేసుకోలేదు, తనని తామే పదును చేసుకోలేదు. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో పెట్టండి ఒకసారి మళ్ళీ ఇది. See, as iron sharpens iron, so a man. అందరూ a man అనండి. ఒక మనుషుడు. అందరూ a woman అనండి. ఒక స్త్రీ. చూడండి, గాడ్ షార్పన్స్ అనలేదు అక్కడ. దేవుడు పదును పెడతాడు అనట్లేదు. ఒక మనిషిని వాడతాడంట దేవుడు. నువ్వు స్త్రీ అయితే ఒక స్త్రీని వాడతాడు, ఒక పురుషుడు అయితే ఇంకొక పురుషుడిని వాడతాడు దేవుడు నీ జీవితంలో. God will use a human being to sharpen your life. నీ జీవితాన్ని పదును పెట్టుటకు దేవుడు మరొక వ్యక్తిని వాడుకుంటూ So ఉన్నాడు. here he says, as iron sharpens iron, so a man sharpens the countenance of his friend. కాబట్టి ఇనుమును పదును చేసినట్లుగా అట్లు ఒకని. This is one of the blessings of a godly association in your life. కాబట్టి దైవికమైన సహవాసంలో జీవించుట ద్వారా ఇది ఒక ఆశీర్వాదమై ఉంటున్నది. Number 2, రెండవది support. సహకారము. You will receive support through godly associations. మరి దైవికమైన సహవాసంలో నువ్వు ఉన్నట్లయితే నీకు మద్దతు, సహకారం అందింపబడుతూ ఉన్నది. Ecclesiastes chapter 4 verse 9 and 10. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, గనుక ఒంటిగాడ యుండుట కంటే ఇద్దరు కూడి యుండుట మేలు. హల్లెలూయా. ఇద్దరు ఉండడము మేలంట. ఎందుకు? ఒక వ్యక్తి పడిపోయినా కూడా ఒకడు తన తోటి వాణిని లేవనెత్తును. తోటి వాణిని లేవనెత్తును. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇది నేను ఒక పాస్టర్గా చెప్తున్నాను. ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా, మీరు కొంతమంది విజిటర్స్ ఉంటారు, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కానీ ఎవరైతే ఇది నా సంఘము, పాస్టర్ గారు నా పాస్టరు అన్న వ్యక్తులు అందరూ కూడా గమనించండి. మీరు ఈ సంఘములో ఉన్నట్లయితే మీరు ఈ సంఘములో స్థాపించబడాలి. ఇన్ఫ్యాక్ట్ నాకు పుట్ ద క్యూఆర్ కోడ్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద వాట్సాప్ గ్రూప్స్. గమనించండి, స్క్రీన్ మీద ఇప్పుడు కొంతసేపులో వాట్సాప్ గ్రూప్స్కి పెడతారు. ఇది ప్రతి ఒక్కరు, నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. పురుషులందరూ కూడా మెన్స్ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి ఉండాలి. స్త్రీలందరూ కూడా మీరు ఉమెన్స్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉండాలి.
మీరు యంగ్ అడల్ట్స్ అయితే యంగ్ అడల్ట్స్కి ఉన్న సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి ఉండాలి. మీరు యంగ్ అడల్ట్స్ పురుషులు అయితే NCYA మెన్స్ గ్రూప్ అనేది ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో, ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి ఉండాలి. ఎందుకు జాయిన్ అయ్యి ఉండాలి? ఎందుకు ఆ సహవాసంలో ఉండాలి? ఎందుకంటే నువ్వు ఆ సహవాసంలో లేకపోతే ఇక్కడ ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని బోధలు బోధించినా, ఎటువంటి అభిషేకము విడుదలైనా, ఎటువంటి అద్భుత కార్యములు జరిగినా అది నీ జీవితంలో స్థిరపరచబడవు. నీకు కావలసిన సపోర్ట్ ఉండదు. కాబట్టి అందుకని నువ్వు ఒంటరిగా జీవిస్తాను. యవనస్తులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది మీరు నాతో ప్రార్థన చేయించుకుంటుంటారు. ఎన్నోసార్లు అడుగుతాను, ఎప్పటి నుంచి వస్తున్నారంటే, అన్న సంవత్సరం అయిందన్న, 2 సంవత్సరాలన్నా, 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి వస్తున్నావు, ఇది కానీ నన్ను ఫస్ట్ టైం కలుస్తున్నావు కదా అంటే, అవునన్నా. ఎప్పుడు కనిపించలేదేంటి నాకు? నీ ముఖం ఎప్పుడో చూసినట్టు అనిపించట్లేదు అంటే, 3 years నుంచి వస్తున్నానన్నా, కానీ ఫస్ట్ టైం కలుస్తున్నానన్నా. పోనీ ఎవరన్నా తెలుసా నీకు సంఘంలో అని అడుగుతాను. లేదన్నా. ఎవరితో అన్నా కనెక్ట్ అయ్యావా? లేదన్నా. చూడండి, వాక్యంలో ఏమని ఉంటుంది? మనమందరము కూడా ఒక శరీరం అయి ఉన్నాము అని ఉందా లేదా? అందరము కూడా ఒక శరీరం అయి ఉన్నాము. తర్వాత యేసుక్రీస్తు ఏమన్నాడు? ఐ యామ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్ అన్నాడు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. మీరు తీగలై ఉన్నారు అన్నాడు. తీగలై ఉన్నప్పుడు నువ్వు ద్రాక్షవల్లికి ఏమై ఉండాలి? కనెక్ట్ అయి ఉండాలి. శరీరం అయినప్పుడు ఏమై ఉండాలి? ఆ శరీరానికి నువ్వు కనెక్ట్ అయి ఉండాలి. నేను సెపరేట్గా ఉంటానని కట్ చేసుకున్నావు అనుకో, ఏమవుతుంది? ఆ జీవము వస్తుంటుందా నీ జీవితంలోకి? పక్కనే కూర్చున్నాను పాస్టర్ గారు, నువ్వు ఎంత పక్కనన్నా కూర్చో, అక్కడికి జీవము ప్రవహించట్లేదు, అక్కడికి రక్తం వెళ్ళట్లేదు. ఎందుకు అంటే పక్కనే రోజు వచ్చి కూర్చుంటున్నాను, ప్రతిసారి వస్తున్నావేమో, కానీ నువ్వు కనెక్ట్ అవ్వలేదు అనుకో, ఏం జరుగుతుంది? మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్తావు కదా, మళ్ళీ అదే హాస్టల్కి వెళ్తావు కదా, హాస్టల్లో మందు బాటిళ్ళు ఉంటాయి కదా నీ రూమ్లోనే, హాస్టల్లో వాడు పక్కన కూర్చొని సిగరెట్ తాగుతాడు కదా, హాస్టల్లోనే నీ రూమ్లోనే కూర్చొని స్క్రీన్లో ఎటువంటి సినిమాలు చూస్తాడో నీకు తెలుసు కదా, ఫ్రైడే నైట్ అంటే ఎక్కడికి వెళ్తారో తెలుసు కదా. ఇది కేవలం పురుషులతో కాదు, నేను స్త్రీలతో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసు కదా, ఎటువంటి మాటలు మాట్లాడతారో తెలుసు కదా, ఆన్లైన్ ఏం చేస్తున్నారో నీకు తెలుసు కదా, ఎటువంటి డేటింగ్ యాప్స్లో ఏం చేస్తున్నారో నీకు తెలుసు కదా. మనసు విరిగిపోయిన తర్వాత ఎవ్వరు పట్టించుకోనటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు వస్తే దేవుడు పట్టించుకుంటాడా? తప్పకుండా పట్టించుకుంటాడు. దేవుడు క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు. గ్యారంటీ నేను ఇస్తున్నాను కదా, తప్పకుండా క్షమిస్తాడు. ఆయన వాక్యము బట్టి చెప్తున్నాను, తప్పకుండా క్షమిస్తాడు, తప్పకుండా నేను కౌగిలించుకుంటాడు, తప్పకుండా పాతవన్నీ గతించినాయి అంటాడు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పుడు వరకు అనుభవించినటువంటి కష్టాలన్నీ కూడా ఆ మనసులో దిగిపోయి ఉంటాయి నీకు. నువ్వు అనవసరంగా కష్టాల్లో వెళ్ళావు. నువ్వు ఇప్పుడు దేవుడు సమకూర్చే దేవుడు రెస్టోర్ చేసే దేవుడు. సరే అవన్నీ కష్టాలే, కానీ దేవుడు ఒక మంచి వ్యక్తిని తీసుకొస్తాడు నీ జీవితంలో, మళ్ళీ వివాహం మంచిగా చేస్తాడు నీకు జీవితంలో. కానీ ఇదిగో సమస్య, వివాహం అయిపోతుంది, 1st year, 2nd year, 3rd year, 4th year, 5th year. అన్న ఏంటో అన్న మా ఇద్దరి మధ్యలో ఎంత ప్రయత్నం చేసినా గొడవలు అవుతున్నాయన్నా. అంటే మంచోడే అన్నా, మంచి అమ్మాయి అన్నా, కానీ అయినా ఎందుకు అన్నావు ప్రతిసారి అసలు కనెక్ట్ అవ్వలేకపోతున్నావు, ఏదో కొట్టుకుంటుంటావు. ఎందుకంటే దేవుడు క్షమించాడా అంటే క్షమించాడు, సంఘానికి వస్తున్నావు, కానీ నీ మనసు ఇప్పుడు మారడానికి ఇంకా ఎంతో కష్టపడాల్సి వస్తుంది నువ్వే. ఎందుకంటే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవించావో, ఎటువంటి అలవాట్ల నుంచి ఇప్పుడు బయటపడుతున్నావు. కొన్ని ఇంకా చిక్కులు, పెళ్ళి అయ్యిందేమో కానీ ఇంకా చిక్కుల్లో ఉండుండొచ్చు. ఆ చిక్కుల నుంచి బయటపడడానికే నీకు సమయం అయిపోతుంది. సో ఇక్కడ కనెక్ట్ అవ్వలేకపోతున్నావు. ఎందుకు? నీ సమయం అంతా కూడా ఈ చిక్కు నుంచి బయటకు ఎలా పడాలని ఆలోచిస్తున్నావు.
అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సంఘంలో ఉంటే దయచేసి అడుగుతున్నాను, కేవలం ఆదివారం వచ్చేసి 1 గంట 2 గంటలు కూర్చొని కొన్ని పాటలు పాడేసి ప్రసంగం వినేసి వెళ్ళిపోయేటటువంటి క్రైస్తవులుగా ఉండొద్దు. మీ కొరకు చెప్తున్నాను, మీ మేలు కొరకు చెప్తున్నాను. ఒక కాపరిగా దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతతో నేను చెప్తున్నాను. కనెక్ట్ అవ్వండి. మీ మంచి కొరకు చెప్తున్నాను, కనెక్ట్ అవ్వండి. నీ నుంచి ఏదో లాక్కొనేది ఏమీ లేదు, నీ నుంచి ఏదో తీసుకోవాలనేది కాదు ప్రయత్నం. కానీ దేవుడు ఏ మేలైతే చేయాలనుకుంటున్నాడో అది మీ జీవితంలో మీరు అనుభవించాలని నేను చెప్తున్నాను, అంతే. లాస్ట్ వీక్ Q&A అవుతున్నప్పుడు ఒకటి అన్నారు, పాస్టర్ మీకు హై పాయింట్ ఏంటి అన్నారు. 9 yearsలో చెప్తున్నాను కదా, నాకు హై పాయింట్ అంటే ప్రతిసారి ఒక సాక్ష్యం విన్నప్పుడు అది నా హై పాయింట్. బిల్డింగ్కి రావడం కాదు, ఎక్విప్మెంట్ కొనడం కాదు, నిజంగా చెప్తున్నా. హై పాయింట్ అంటే నేను ఈ వారం అంతా కూడా 4 రోజులు హౌస్ విజిటింగ్ చేయడానికి వెళ్తున్నాను. బై ద వే, ఎవరికైనా ఇంకా హౌస్ విజిటింగ్ కావాలంటే మీరు సైన్ అప్ అవ్వచ్చు. హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడల్లా నాకు హై పాయింట్ ఏంటి తెలుసా? వాళ్ళ జీవితంలో జరిగిన మార్పు గురించి వాళ్ళు ఎప్పుడైతే చెప్పుకుంటారో, దేవుడు వాళ్ళ జీవితంలో చేసినటువంటి కార్యము, వాక్యము ద్వారా వాళ్ళ జీవితము ఎలాగ మార్చబడ్డది అనేది విన్నప్పుడు అది నా హై పాయింట్, అది నా హైలైట్. దట్ ఈస్ ద హైయెస్ట్ థింగ్ ఫర్ మీ. సో అందుకు చెప్తున్నాను, మీ జీవితంలో మీరు స్థిరపరచబడాలని. లోకంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, ఏదో ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం మార్చడానికి, ఏదో ఒక వ్యక్తి ద్వారా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడానికి. కానీ దేవుడు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడు? సంఘస్థులను ఎందుకు ఇచ్చాడు? ఒక పాస్టర్ని ఎందుకు ఇచ్చాడు? మీరు అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు విజయము చూడాలని. హల్లెలూయా. సో దయచేసి చెప్తున్నాను, ఈ రోజు తర్వాత నాకు ఎవ్వరు కూడా ఒక 1 నెల రోజుల నుంచి వస్తున్నా కూడా నేను ఇంకా కనెక్ట్ అవ్వలేదు అనే వ్యక్తితో నేను కలవాలనుకోవట్లేదు. ప్రతి ఒక్కరు మీరు కనెక్ట్ అవ్వడం మాత్రమే కాదు, యాక్టివ్గా ఉండండి ఆ గ్రూప్స్లో. యాక్టివ్గా ఉండండి ఆ గ్రూప్స్లో. రిప్లై చేయండి. బైబిల్ రీడింగ్ ప్లాన్ ఉంటే బైబిల్ రీడింగ్ ప్లాన్లో పాల్గొనండి. ప్రార్థన ఉంటే ప్రార్థనలో పాల్గొనండి. ఒక కన్ఫెషన్ ఉంటే కన్ఫెషన్లో పాల్గొనండి. ఏది జరుగుతున్నా కూడా ఆ గ్రూప్లో పాల్గొనండి. చూడండి, 6 నెలలు ఇవ్వండి నాకు టైం. 6 నెలలు నేను చెప్పింది చెయ్యి. నీ జీవితము మార్చబడకపోతే అన్ని గ్రూప్స్ ఎగ్జిట్ అవ్వి చర్చకు ఇంకొకసారి రావద్దు. 6 నెలలు టైం అడుగుతున్నాను నేను. 6 నెలల్లో ఏదో చిన్న టెస్టిమోనీ కాదు, 6 నెలల్లో నీ జీవితము నైట్ అండ్ డే డిఫరెన్స్ అవ్వకపోతే నన్ను వచ్చి అడుగు. ఆమేన్. 6 నెలలు టైం ఈ నాకు. 6 నెలలు నేను చెప్పింది చెయ్యి. 6 నెలలు నాటపడు. నీ జీవితం మార్చబడకపోతే అప్పుడు నాతో వచ్చి మాట్లాడు. ఐ గ్యారంటీ యూ గాడ్ విల్ నాట్ ఫెయిల్. దేవుడు తప్పిపోడు, తప్పనివ్వడు. గాడ్ విల్ నాట్ ఫెయిల్. దేవుడు తప్పిపోడండి. ఆయన వాక్యము, హిస్ వర్డ్ కెనాట్ ఫెయిల్. ఆయన వాక్యము ఎన్నడూ గతించిపోదు. హిస్ వర్డ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఆయన వాక్యము నీ జీవితంలో బయలుపాటు అవుతూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. నంబర్ 3, మూడవది అకౌంటబిలిటీ. జవాబుదారితనము. The third blessing of godly association is accountability. దైవిక సహవాసంలో ఉండటం ద్వారా జవాబుదారితనమును కలిగి ఉంటాం. Hebrews chapter 10 verse 24 and 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. Yeah. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. హల్లెలూయా. గమనించండి ఏమంటున్నాడు? అసోసియేట్ విత్ ద రైట్ పీపుల్. ఆ సంఘంలో ఉన్న వాళ్ళతో ఏంటి చేయాలంట? సహవాసం చేయండి. ఒకరినొకరు సహాయపడండి. ఎంకరేజ్ వన్ అనదర్ ఇన్ టు ద థింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్.
దైవికమైన విషయాల్లోనికి ఒకరినొకరు ప్రేమ చేత పురికొల్పుకోమని ప్రోత్సహిస్తూ చూడండి, పాల్ గలతీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు అనమాట, ఓ ఫూలిష్ గలేషియన్స్ హూ హ్యాస్ బివిచ్డ్ యు అంటాడు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని మోసగించినది ఎవరు? మోసగించినది ఎవరు అంటే ఎవరో వచ్చి మోసగించారన్నమాట. భ్రమ పెట్టారు. నేను మీకు సువార్త ప్రకటించాను కదా, క్రీస్తు గురించి చెప్పాను కదా, ఇదంతా చేసిన తర్వాత ఎవరితో అసోసియేట్ అయ్యారు, ఎవరితో సహవాసం మొదలు పెట్టారు, ఎవరు నిన్ను మోసగించగలిగారు అని అడుగుతున్నాడు. 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 7 నుంచి 9 వచనాలు చదవండి త్వరగా. మీరు బాగా పరిగెత్తుచుంటిరి. మీరు బాగా పరిగెత్తుచుంటిరి అంటే పరిగెత్తడం మొదలు పెట్టారు. కేవలం పరిగెత్తడం మొదలు పెట్టడం కాదు, బాగా పరిగెత్తారంట. యు ran well, you started well. కానీ ఏమైంది చూడండి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలిగలేదు. అంటే దేవుని నుంచి జరిగినది కాదు అంటున్నాడు అనమాట. నెక్స్ట్ వర్స్ 9వ వచనం. 9వ వచనం, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. కొంచెమైనా కూడా, కొంచెమైనా అంటే పాస్టర్ గారు ఇది జస్ట్ ఈ ఒక్క విషయంలో అండి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా, ద లిటిల్ లంప్ విల్ స్పాయిల్ ద హోల్ చర్చ్ అని ఉంటుంది. అంటే హోల్ బాడీ. మీరు అనుకోవచ్చు అంటే ఈ ఒక్క విషయంలోనే పాస్టర్ వేరేదంతా బాగానే ఉంటుంది. ఆ ఒక్క విషయమే నీ జీవితాన్ని నాశనం చేసేటటువంటి శక్తి ఉన్నది దాంట్లో. ఒక్క విషయంతో మొదలవ్వచ్చు, ఆ ఒక్క విషయమే. అంటే పాస్టర్ నా వివాహం అంతా బాగుంటుంది, నా పిల్లలు బాగున్నారు, నా డబ్బు అంతా మంచిగానే ఉంది, బిజినెస్ అంతా ఉంది. ఆ ఒక్కటి గ్యాంబ్లింగ్తో మొదలయ్యింది. ఆ ఒక్క గ్యాంబ్లింగే, ఆ ఒక్క ఆన్లైన్ గ్యాంబ్లింగే నీ జీవితాన్నే నాశనం చేయడానికి అవకాశం ఉన్నది. కేవలం ఆర్థిక విషయాల్లో కాదు, ఆ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ద్వారా నీ పిల్లల జీవితాలు నాశనం అవుతాయి, నీ వివాహం నాశనం అవుతుంది, నీ భవిష్యత్తు నాశనం ఒక్కదాని వల్లే. ఇక్కడ పౌలు అంటున్నాడు చిన్నదే అనుకోవచ్చు, బట్ ఆ చిన్న దానితో ఇట్ స్పాయిల్స్ ద హోల్ లంప్ అంటాడు. పిండి కొంచెమైనను ముద్దంతయు పులిపోను. చూడండి లాస్ట్లీ 4 థింగ్స్ రాసుకోండి. గాడ్లీ అసోసియేషన్స్ నంబర్ 1 విల్ ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్. దైవికమైన సహవాసము మీ యొక్క గుణ లక్షణములను కాపాడుతూ ఉన్నది. నంబర్ 2 ఇట్ విల్ యాక్సెలరేట్ యువర్ కాలింగ్. నీ యొక్క పిలుపును హెచ్చిస్తూ ఉన్నది. ఇట్ విల్ ట్రాన్స్ఫర్ విజ్డమ్. మరి నీకు ఆ యొక్క జ్ఞానమును బదిలీ చేస్తూ ఉన్నది. అండ్ ఇట్ విల్ మల్టిప్లై ఫేవర్. మరి నీకు ఆ కటాక్షమును అనుగ్రహిస్తూ అభివృద్ధి చేస్తూ ఉన్నది. It will do these 4 things in your life. ఈ 4 విషయాలు నీ జీవితంలో జరిగిస్తూ ఉంటున్నాయి. Now 4 questions I want you to ask yourselves. మిమ్మల్ని మీరు 4 ప్రశ్నలు వేసుకునండి. Who corrects me? నన్ను సరిచేయువారు ఎవరు? Who corrects me? నన్ను సరిదిద్దేవారు ఎవరు? Number 2, who prays for me? నా కోసం ఎవరు ప్రార్థిస్తారు? Number 3, who challenges me? నన్ను ఎవరు సవాలు చేస్తారు? And number 4, who pushes me towards Christ? క్రీస్తు వైపు నన్ను ఎవరు నడిపిస్తారు? These 4 things are very important. ఈ 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. And these are determined by what or who you associate with. కాబట్టి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరు నీ జీవితంలో ఉన్నారన్నటకు ఇవి నిర్ధారిస్తూ I ఉంటున్నాయి. want you to answer these for yourself. మీ మట్టుకు మీరు ఈ 4 ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. Who has the right to correct you? నిన్ను సరిదిద్దుటకు ఎవరికి అధికారం ఉన్నది? Who prays for you? నీ కోసం ఎవరు ప్రార్థిస్తారు? Who challenges you? నిన్ను ఎవరు సవాలు చేస్తారు? And who pushes you towards Christ? క్రీస్తు వైపు నిన్ను ఎవరు నడిపిస్తారు? Hallelujah. హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు మీతో. yes pastor. సో గమనించండి, ఈరోజు మనము తీర్మానం తీసుకోవాలి. ఈ దేవుడు చేసేటటువంటి కార్యం కాదు, దేవుని యొక్క సహాయంతో నువ్వు చేయాల్సినటువంటి కార్యం. దేవుని యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నువ్వు కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. ఈరోజు బ్రేక్ త్రూ సండే, తైలాభిషేక ఆరాధన ఈ దినం. మీ అందరికి కూడా ఎవరైతే ప్రార్థన కావాలనుకుంటారో మీ అందరికి కూడా ప్రార్థన చేస్తాము. ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో చేతులేసి ప్రార్థన చేస్తాము, తైలాభిషేకంతో ప్రార్థన చేస్తాము. కానీ గుర్తుపెట్టుకోండి, అది జరిగిన తర్వాత కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. ఎవరితో సహవాసము చేయాలి, ఎవరితో సహవాసము చేయడము ఆపేయాలి. It's not just about who you associate with, it is also about who you disassociate with in your life. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎవరి నుండి నువ్వు సహవాసంలో వేరుపరచబడుతున్నావు అనేది కూడా ప్రాముఖ్యమే. Hallelujah. హల్లెలూయా. Come on, lift your hands to heaven. అందరం ఆకాశం వైపు చేతులు ఎత్తుదాం. దేవునితో ఒక 2 నిమిషాలు మాట్లాడండి. దేవుడు చేసిన మహాకార్యము బట్టి,
నీ జీవితంలో ఎక్కడైతే తీర్మానాలు తీసుకోవాలో, నీ జీవితంలో ఎక్కడైతే మార్పు చూడాలో, నీ జీవితంలో ఎక్కడైతే సరి అయిన వాళ్ళతో అసోసియేట్ అవ్వాలి, సహవాసం చేయాలి, ఎవరితో అయితే డిసోసియేట్ అవ్వాలి, ఆ సహవాసం ఎవరితో అయితే ఆపేయాలో దేవుడితో మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు అడుగు. దేవా, నా జీవితం నేను నీకు అంకితం చేస్తున్నానయ్యా, నీ కొరకు నేను జీవిస్తాను, నువ్వు నన్ను నడిపించు, నువ్వు నాతో మాట్లాడు, ఆ మార్పు నేను చూడాలని కోరుకుంటున్నానని మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఆన్లైన్ వీక్షిస్తున్న వారు మీరందరూ కూడా అదే ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మీరు సరి అయిన వాళ్ళతో ఎప్పుడైతే అసోసియేట్ అవుతారో, ఎప్పుడైతే చెడు వాళ్ళ నుంచి దూరం అవుతారో, మీరు ఏ బ్రేక్ త్రూస్ కోసం అయితే ప్రార్థిస్తున్నారో అది ఆటోమేటిక్గా మీ జీవితంలో మీరు అనుభవించడం మొదలు పెడతారు. హల్లెలూయా. స్తుతించదా నీ నామమయ్యా. దేవా, మేము తీసుకునేటటువంటి తీర్మానాలు బట్టి దేవా నీకు మహిమ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము. దేవా, ఎవరైతే ఆకలితో వచ్చారో, ఎవరైతే నీ స్వరము వినాలని వచ్చారో, ఎవరైతే నీ కృప, నీ మహిమ వాళ్ళు అనుభవించాలని వచ్చారో, విశ్వాసంతో వచ్చారయ్యా, ప్రతి ఒక్కరితో నువ్వు ఈరోజు మాట్లాడేవని నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. దేవా, ఇక్కడికి నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి కూడా సంఘములో నాటబడి స్థాపించబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, వాళ్ళు జీవితంలో నీ నుంచి వచ్చేటటువంటి జీవము వాళ్ళందరూ కూడా అనుభవించాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఎవరైతే నూనెతో అభిషేకింపబడ్డారో, తైలాభిషేకముతో ప్రార్థన చేయించుకున్నారో, యేసుక్రీస్తు నామములో వాళ్ళ జీవితంలో జరగబోతున్నటువంటి గొప్ప కార్యములు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. విశ్వాసముతో జరగాల్సినటువంటి ప్రతి కార్యము వాళ్ళ జీవితంలో జరుగును గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. దేవా, ఏ వాక్యం అయితే విడుదల చేసావో అది ప్రతి ఒక్కరము కూడా ఆ సత్యములో మేము నడిచి అనుభవించాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. 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 ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.